ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ సాయంకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముందుగా దేవాదేవునికి నా ఒక కృతజ్ఞతలు. మరి అవకాశం ఇచ్చిన విధానం బట్టి మరి అలాగే మరి సంఘ పాస్టర్ గారికి కూడా, మరి సంఘ పాస్టర్ గారికి, మరి పెద్దలకు, మన సంఘ సభ్యులందరికీ కూడా మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. అందరూ పలుకుతున్నాను. సర్వశక్తి వంతుల ప్రేమ కలిగిన మా ప్రియపరుతండి, మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను. నన్ను ఎదుగుతండి ఈ సాయంకాలం సమయం తండ్రి ఈ వాక్య ధ్యానం చేస్తున్నటువంటి సాక్ష్యం చెప్పినటువంటి వాక్యాన్ని తండ్రి చేస్తుండగా మరి మీరే మాకు సహాయం దయచేయమని కోరుతాం తండ్రి. మరి మీరు వినగల చెవులు అలాగే తండ్రి మరి విన్న ప్రతి విషయాన్ని మా జీవితంలో అన్వయించుకొని తండ్రి మా జీవితంలో మార్చుకునే సహాయం దయచేయండి. అలాగే తండ్రి మరి మీరే న్యాయం చేయండి. మరి మీరే నా ద్వారా మాట్లాడమని తండ్రి మీరు సహాయం దయచేయమని మీకు అనుగ్రహించమని అది వేడిన యేసుక్రీస్తు నామములో పట్టుదలని కోరుకుంటున్నాం. మా ప్రార్థన అందరూ బాగున్నారు కదండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మరి ఈ రోజున సాక్ష్యంతో కూడినటువంటి వాక్యం చెప్పాలని ఆశిస్తున్నాను. మరి ఎక్కువగా సాక్ష్యమే ఉంటుంది వాక్యం అనేది, అంటే అక్కడక్కడ మీకు జస్ట్ టచ్ చేస్తూ ఉంటాను. సో నా పేరు ఏంటంటే, అంటే కొంతమంది తెలుసు ఇక్కడ నా పేరు ఏంటంటే కిషోర్ నా పేరు. ఓకే, సో మాది యాక్చువల్గా ప్రాపర్ వచ్చి రాజమండ్రి. యాక్చువల్గా ప్రస్తుతం మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ధవళేశ్వరంలో ఉంటున్నాం. సో మా చిన్నప్పుడు అంతా కూడా మేము ఎక్కడ ఉండేవాళ్ళం అంటే కంపల్సరీ దగ్గర. అలాగే నెక్స్ట్ మేము మళ్ళీ సిటీఆర్ సుబ్రహ్మణ్యం ఐడియా ఉంది కదా, సిటీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అక్కడికి వెళ్ళిపోయారు. అలా తర్వాత అక్కడ పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత నెక్స్ట్ హుక్కుంపేట, రాజమండ్రి హుక్కుంపేట ఐడియా ఉంది కదండి, సావిత్రి నగర్, అక్కడికి వచ్చాం. అక్కడ మళ్ళీ కొన్నాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ధవళేశ్వరంలో ఉన్నాము. సో మరి నా జీవితాన్ని చూస్తే కనుక దేవుడు చాలా అద్భుత రీతిగా నేను ఆయన మేలును పొందుకున్నాను. అంటే చెప్తాను ఒక్కొక్కటి 1 by 1. సో అసలు మేము అన్యులు అండి. చాలామంది, మీరు ఎంతమంది అన్యుల నుంచి వచ్చారు? చాలామంది వచ్చారు. ఓకే, సో మీ అందరికీ తెలుసు కదా, మన అన్యులుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం. సో పూజలు ఇంకా చాలా. సో ఒకసారి నా జీవితాన్ని పరిశీలిస్తే కనుక చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు ఇక్కడ దేవుచాట్ దగ్గర ఒక చిన్న స్కూల్ ఉండేది, ప్రైవేట్ స్కూల్. అదే దాన్ని ఏమంటారు, ఎయిడెడ్ స్కూల్ అనమాట. అప్పట్లో ఎయిడెడ్ స్కూల్స్ ఉండేవి. సో ఎయిడెడ్ అంటే సగం ప్రైవేట్ సగం గవర్నమెంట్. సో నేను ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు, అది క్రిస్టియన్ స్కూల్, నేను ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు బయట మార్నింగ్ చిన్న మీటింగ్ ఉంటుంది కదా, పిల్లలందరూ పొద్దున్నే లేచిన తర్వాత జస్ట్ అప్పుడు ఆ మీటింగ్లోని మరి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఒక 10-15 నిమిషాలు బైబిల్ స్టోరీస్ చెప్పేవారు. ఇప్పుడు చెప్తారు స్కూల్లో ఎవరన్నా, ఏ స్కూల్లో కూడా చెప్పరు, కానీ అప్పట్లో చెప్పేవారు. కానీ ఎంట్లో నిల్చోబెట్టి చెప్తుంటే తిట్టుకునేవాళ్ళు చిన్నప్పుడు. అప్పుడు నేను చదువుతుంది 7th క్లాస్ వరకు ఆ స్కూల్లో చదివాను. అంటే 2nd నుంచి 7th క్లాస్ వరకు. మరి ఆ 3rd 4th ఆ టైంలో కొద్దిగా విన్న ఆ స్టోరీస్ ఇప్పటికే నాకు గుర్తున్నాయి. సో బైబిల్లో ఉన్నటువంటి యాకోబు గారు కానీ, మరి యాకోబు గారు ఎలా మోసం చేశారు వాళ్ళన్నీ, అలాంటి స్టోరీస్ అన్నీ కూడా చిన్నప్పుడు నాకు లైట్గా, అంటే అప్పుడు మనం చిన్నప్పుడు అన్నీ వినాం కదండి, నేను శ్రద్ధ చూపించాను. అటు తిరుగుతాం, ఇటు చూస్తాం, అటు చూస్తాం, అని చూస్తాం. కానీ మరి అనుకోకుండా అవన్నీ కూడా మనం ఏదో వినాలని కాదు, కానీ మనకి ఆ టైంలో కొన్ని విన్నాయి ఇప్పటికీ కూడా గుర్తుంటాయి, ఎవరికైనా అంతే. సరే, మరి ఆ
హెడ్ మాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే ఏదో స్టోరీ చెప్తుంటే ఎప్పటికప్పుడు మేము తిప్పుకునే మనం. ఎందుకంటే ఎంట్లో నుంచే బట్టి ఏదో ఏదో చెప్పేస్తున్నాడు, ఏదేదో వాగేస్తున్నారని చెప్పేసి అనుకుంటాం కదా మనసులో. చిన్నపిల్లలు తిట్టుకుని ఉంటాం. అంటే ఎందుకంటే మేము అప్పటికి క్రైస్తవులు కాదు, హిందువులు. నేను చిన్నప్పటి నుంచి నాకు ఎందుకు మరి తెలియదు కానీ నాకు బాగా భక్తి ఎక్కువ. నేను బాగా నాకు ఊహ తెలిసి నేను ఒకప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు దగ్గరలో ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉండేది. అయ్యప్ప స్వామి టెంపుల్ వెళ్తూ అయ్యప్ప స్వామి టెంపుల్ వెళ్ళి ప్రదక్షిణాలు చేసి మరి స్కూల్కి వెళ్ళేవాడు. అలాగా స్కూల్కి వెళ్ళాను. ఒకరోజు ఏమైందంటే నాకు ఒక స్కూల్ నుంచి వస్తుంటే ఒకరోజు చేతిలో పేపర్ పెట్టారు. ఏం పెట్టారంటే పేపర్ పెట్టి ఒక పేపర్ ఏంటంటే నాకు ఇచ్చారని చెప్పేసి చదివాను. అప్పుడు నా సుమారుగా నేను 5వ తర్వాత 6వ తరగతి చదువుతున్నాను. సో అప్పుడు ఒక పేపర్ పెట్టారు. అంటే మీకు గుర్తుండే ఉంటుంది ఇప్పుడు, అంటే పెద్దలు ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ పేపర్ ఎప్పుడో ఎవరో పంచిపెట్టలేదు. ఆ పేపర్లో ఏముందంటే కనుక చదివాను. మొత్తం అంతా చదివిన తర్వాత లాస్ట్లో నువ్వు ఇలాంటివి ప్రింట్ చేసి ఒక 100 మందికి పంచిపెట్టాలి, లేకపోతే నువ్వు చచ్చిపోతావు, ఇంకంతే ఇంకని చెప్పేసి ఉంది. అచ్చే బాబు నేను చచ్చిపోతానేమో ఇప్పుడు పంచిపెట్టబోదు. అప్పుడు నా వయసు అంతా 6 ఎందుకే పేపర్ మీకు అర్థమై ఉంటుంది ఎవరి గురించి అది. అప్పట్లో ఎవరి గురించి పంచిపెట్టేవారు ఆ పేపర్ అంటే ఆ పేపర్ ఏ పేపర్ అంటారు అది చెప్పండి, ఎవరి గురించి? అది సువార్త కాదు, అయ్యప్ప స్వామి గురించి కూడా కాదు, సాయిబాబా గురించి. అప్పట్లో సాయిబాబా జనరల్గా అప్పుడే స్టార్ట్ అవ్వడం, కరెక్ట్గా చెప్పారు, స్టార్ట్ అవ్వడం. అప్పుడు కొత్త దేవుడు అనమాట. కొత్త దేవుడు అండి అంటారు కదా, అప్పుడు కొత్త దేవుడు. అప్పుడు జనరల్గా ఎవరు సాయిబాబా అంటే తెలియదు. అప్పుడు ఇలాంటి పేపర్ అందరూ పంచిపెట్టేవారు అనమాట. పంచిపెడుతున్నప్పుడు నేను చదివేశాను, ఇప్పుడు ఏమో చూస్తుంటే 100 మందికి పంచిపెట్టాలన్నారు. ఇప్పుడు ఇలాంటివే అప్పుడు ఏంటంటే ఇలాంటివే మీరు 100 మందికి పంచిపెట్టాలి. అంటే ఇలాంటివి అంటే మరి ఇలాంటి ప్రింట్ చేయలేమో అని అనుకున్నాను అనమాట. ఇలాంటి ప్రింట్ చేయాలంటే వెళ్ళాను నేను. అప్పుడు దేవిచాక్ దగ్గరలో అనమాట ప్రింటింగ్ షాప్కి వెళ్తే చూపించి నాకు ఇలాంటి 100 కావాలండి అన్నాను. 100 కావాలంటే ఎంతో చెప్పాడు రేటు, నాకు గుర్తులేదు కానీ మొత్తం అంత అమౌంట్ నా దగ్గర అప్పుడు ఎంత. మనకి స్కూల్కి వెళ్తాం స్టార్టింగ్ పావలా ఇచ్చేవాళ్ళు, అప్పట్లో పావలా అంతే కదా. పిల్లలు ఇప్పుడు అయితే తెలియదు పావలాలు అప్పుడు. అప్పట్లో బడ్జెట్ ఏంటంటే పావలా, కానీ మా అతను చెప్పింది బడ్జెట్ ఏంటంటే సుమారుగా ఎంత 50 రూపాయలు అంత డబ్బు నా దగ్గర లేదు. ఇంట్లో చెప్తేనేమో తిడతారేమో భయం. సో ఇలాగా నేను మొత్తానికి ఏం చేశానంటే నాకు డబ్బులు లేవు. మరి ఎలాగ ఆలోచిస్తే కనుక భయపడిపోయి చచ్చిపోతానేమో అని భయం వచ్చేస్తున్నాను అని భయపడిన తర్వాత ఏం చేశానంటే రోడ్డు చుట్టుపక్కల ఏమన్నా నా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక పాత కొట్టు ఉండేది. ఆ పాత సామాన్లు అమ్ముతారు కదండి. అమ్మితే నేను ఏం చేశానంటే చుట్టుపక్కల రోడ్డు మీద ఏమన్నా ఎక్కడన్నా మేకులు లాంటి ఇనుములు లాంటివి ఏమైనా దొరికితే అని చెప్పేసి రోడ్డు మీద ఏర్పడం ఒకటి. మన డబ్బులు కావాలండి. ఆ టైంలో ఇంట్లో అడిగితే కొడతారు. అంటే అన్నీ ఇంకా ఏరుకుని తీసుకెళ్ళి ఆ పాసామాన్ బట్టి ఎంత ఇచ్చేవాడు. అలాగ సుమారుగా రోజు కొద్ది సుమారుగా కొన్ని నెలల తర్వాత ఆ డబ్బులు ఏర్పడినాయి. అప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి చంద్రబాబు తీసుకొచ్చి ప్రింటింగ్ షాప్ దగ్గరికి ఇస్తే అప్పుడు అది ప్రింట్ చేసి ఇచ్చాడు. మొత్తానికి పంచిపెట్టానండి. అమ్మాయి నేను బతికేసాను లేదా చచ్చిపోతానేమో అని రోజు గంటంగా బతికే ఉండేవాడు అనమాట. సో అలాగా నాకు అలా సాయిబాబా పరిచయం అయ్యాడు. ఎవరు పరిచయం అయ్యారంటే అప్పుడు నేను ఇంకా సాయిబాబా ఈ లోపల మేము కొంచెం పెద్ద అయిన తర్వాత మేము ఇక్కడ కంబాల చెరువు నుంచి మేము ఎక్కడికి వెళ్ళామంటే చెప్పాను సుబ్రహ్మణ్యం గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టార్టింగ్లో మా పెద్దనాన్నగారు ఆయన ఒక గుడి కట్టారు, సాయిబాబా గుడి. మీకు ఇప్పటికే ఉంది, మీకు సిటీఆర్ దగ్గర బోర్డు ఉంటుందండి. సిటీఆర్ మీరు ఎవరైనా అలా వెళ్తే కనుక హాస్పిటల్ దాటి వెళ్తే సిటీఆర్ అలా బోర్డు ఆ పక్కనే కొద్ది ముందుకు వెళ్తే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ది ఫౌండర్ ఏంటంటే మా పెద్దనాన్న గారు. అంటే ఒక 2-3 కలిసి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అన్నమాట. అప్పుడు మేము అక్కడికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెక్కడో నేనే ఎక్కడుంటాను మ్యాక్సిమం సాయిబాబా అని భజన. అంటే ఇంకా మనకి సాయిబాబా పరిచయం అయిపోయాడు, సాయిబాబాతోనే సహవాసం. అంటే ఇంకా ప్రతి గురువారం ప్రదక్షిణలు ఎక్కడ సాయిబాబా గుడి ఉన్నా కానీ చుట్టూ మొత్తం తిరిగాడు మొత్తం. ఇంకా అక్కడే అన్నీ ఇంకా అలాగే సచ్చరిత్ర కూడా చదివానండి.
మళ్ళీ పొద్దున్నే లేచి దండం పెట్టి పొద్దున్నే ఇంకా ఎవరిని స్నానం చేసిన తర్వాత మరి ఇంట్లో లాభం ముట్టుకోకుండా ఏ వస్తువు ముట్టుకోకుండా వచ్చి అంత ఇష్టంగా ఏదో మనం అంత భయభక్తితో అలాగా సచ్చరిత్ర అనేది చదివేవాడు. సచ్చరిత్ర చదివిన తర్వాత నాకు ఏంటి సాయిబాబా మరి నిజమైన దేవుడా ఏంటి అని కొన్ని ప్రశ్నలు వచ్చి కానీ నిజమైన దేవుడేమో అని అనుకునేవాడిని. మీకు అర్థమైందని నిజమైన దేవుడేమో అని అనుకునేవాడిని. సరే అని చెప్పేసి ఇలా కొన్నాళ్ళు అయిన తర్వాత నేను పెద్ద అయిన తర్వాత అప్పుడు నాకు ఒక రోజు ఏమైందంటే కనుక నేను సుమారుగా అప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సుమారుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను అప్పట్లో మేడ మీద పడుకునేవాళ్ళం అండి. ఇప్పుడంటే మేడ మీద ఎవరైనా పడుకుంటున్నారా? ఎవరు పడుకోవట్లేదు, ఎందుకంటే సెక్యూరిటీ లేదు. ఒకప్పుడు అయితే చాలా పీస్ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు మేడ మీద పడుకున్నప్పుడు దగ్గరలో ఒక ప్రార్థన జరుగుతుంది అన్నమాట. ప్రార్థన జరుగుతుంటే యేసు ప్రభు వారి గురించి చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. యేసు ప్రభు అంటే అప్పుడు ఆల్రెడీ తెలుసు యేసు ప్రభు వారి గురించి ఏంటి ఇంకంత ఏదో పాటలు పాడేస్తున్నారు ఏం చెప్పి కాసేపు అలా బ్యాడ్ అలా వింటూ అలా పడుకున్నాడు. పడుకుంటే నాకు ఒక రోజు ఆ రోజే కళ వచ్చింది. ఏం కళ వచ్చిందంటే కనుక నిజంగా ఆ కళ ఎంత క్లియర్గా ఉంటుందంటే చాలా క్లియర్గా నిజంగా జరుగుతుంది. ఆ కళ ఏంటంటే ఆకాశంలో వచ్చి ఇలా ఒక వెలుపులా ఇలా వచ్చి వెల్కమ్ అనే బోర్డు, వెల్కమ్ అనేది వెల్కమ్ అంటే సుస్వాగతం అలాగా ఒకటి అక్షరాలతో కనిపించింది అనమాట. అప్పట్లో మనకి డిజిటల్ గ్రాఫిక్స్ లేవండి. ఇప్పుడు ఆ గ్రాఫిక్స్లో వస్తే ఎలా ఉంటుంది సేమ్ అప్పట్లో అలా కనిపించింది. అప్పుడు గ్రాఫిక్స్ అనేది లేదు. సో చూస్తే నాకు అప్పుడు యేసు ప్రభు గారు మొహం పక్కన కనిపించింది. ఇదేంటి నాకు కనిపించింది ఏంటి ఇంకా పొద్దున్నేసి నాకు ఆ కళ గురించి ఆలోచిస్తుంది. ఏంటి ఇలా వచ్చింది, వెల్కమ్ అని వచ్చింది, పక్కన యేసు ప్రభు గారు బొమ్మ కనబడింది. నేనేమో సాయిబాబా భక్తులు కదా అని అనుకున్నాను. సరే మా ఫ్రెండ్ ఒకరిని అడిగితే కనుక నాకు ఇలా కళ వచ్చిందిరా అని అడిగితే అరే అది నిజంగా మాకు వస్తే కనుక చాలా మేము దండితోగా ఫీల్ అవుతామరా, నీకు వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వస్తావు అని చెప్పేసి నేను అన్నప్పుడు అసలు నేనా యేసు ప్రభు అన్న చిచ్చి ఏమన్నా అండి చిచ్చి నేను యేసు ప్రభు రాను, నేను సాయిబాబా భక్తుడిని, అసలు ప్రసక్తి లేదు అని చెప్పేసి కావాలంటే మామూలు చెట్లు వచ్చి కూర్చుంటాను కానీ చెప్తే నేను రావడం అనేది ఉండదు. అంటే అప్పటికి నేను మా తాతయ్య గారు యేసు ప్రభు గారు నమ్ముకున్నాను. మా తాతయ్య గారు ఆయన చర్చికి తీసుకెళ్తా ఉంటాను. 10th క్లాస్ బాగా 9th 10th ఇంటర్మీడియట్ వెళ్ళి చర్చిలో కూర్చున్నామని చెప్తే అంటే మనం పెద్దగా అంటే తెలుసు కదండి ఎలాగా మన చర్చిలో కూర్చున్నామంటే నమ్మకంతో చర్చికి వచ్చిన అందరూ నమ్మకస్తూ వస్తారా ఉంటారు కదా. అలాగే నేను మా ఏదో మా తాతయ్య గారు కూడా తీసుకున్నాను అలా ఉండేవాడిని. కానీ మనసంతా సాయిబాబా. ఎవరండి? సాయిబాబా. అప్పుడు ఇంత సాయిబాబా భక్తిని కదా. సరే మా ఫ్రెండ్ అన్న తర్వాత అసలు నేను ఇంపాసిబుల్ అలా అసలు నేను బీభత్సమైన సాయిబాబా భక్తుడిని ఇంకా అసలు జరగని ప్రసక్తి అని చెప్పేసి అనుకున్నాను. సరే ఇలాగా మరి కొన్నాళ్ళు అయిన తర్వాత నా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చినాయి. ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత నేను అన్ని సబ్జెక్ట్స్ కూడా బాగా చదివాను. ఒకే ఒక సబ్జెక్ట్ సరిగ్గా చదవలా అసలు. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను బాగా ఆ సబ్జెక్ట్ నాకు బాగా వచ్చు. ఆ సబ్జెక్ట్ ఏంటో కదా ఇంగ్లీష్ నాకు బాగా వచ్చు కదా, మనం చదవబోయి రాసేద్దాం, మనం సూపర్ అనుకున్నాం. ఏమనుకున్నామండి? సూపర్ రాసేద్దాం, మిగిలిన సబ్జెక్టులు మనకి బాగా చదువుదామని చెప్పేసి అన్ని సబ్జెక్టులు బాగా చదివేసి సబ్జెక్ట్ అసలు చదవలేదు. ఎగ్జామ్ తర్వాత అదే ముందు రోజు కూడా నేను చదివిన సబ్జెక్ట్ ఏంటంటే వేరే సబ్జెక్ట్ చదివాను. మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా వేరే సబ్జెక్ట్ చదివాను. అలా ఉందన్నమాట. అంటే అంత కాన్ఫిడెన్స్ అనమాట. ఎగ్జామ్ వెళ్ళే ముందు కూడా చూసుకోవాలి కదా కనీసం చూసి సరే ఇంకా ఏమో అన్నాం మన ఇది ఏముంది అసలు వచ్చి రాసేద్దాం నేను చూడకపోతే చెప్పేసి వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే అప్పుడు పేపర్ చూస్తే ఒక 6 క్వశ్చన్ అంటే 6 క్వశ్చన్లు మనకు వచ్చి మూడే క్వశ్చన్, ఇంకో 2 క్వశ్చన్లు రావు. అంటే రాయగలిగింది చూస్తే నాకు అర్థం అయిపోయింది. టెన్షన్ పడేసుకోండి. ఏంటంటే ఏంటి కాన్ఫిడెన్స్ మనకి దేవచ్చని రాసేద్దాం అనుకున్నాం, తీరా చూస్తే 3 ఉన్నాయి అని చెప్పేసి ఆ 3 రాసిన తర్వాత ఇంకా టైం ఉండిపోతుంది కదండి. నేను అందరూ వాహనం చూస్తుంటే 10 ఒక్కడు రాసేస్తుంటే అయ్యి బాబా అందరూ పాస్ అయిపోతారు, నేను ఒక్కనే ఇంకా ఫెయిల్ అయిపోతానేమో
ఏంటి అనవసరంగా తప్పు చేశాను, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. ఛీ, మరి ఇలాంటి సమయం ఇప్పుడు నేను ఫెయిల్ అయిపోతే, అప్పట్లో చిన్నప్పుడు మా ఫాదరు అంటే మా పేరెంట్స్ ఎలా ఉండండి, ఏదన్నా ఫెయిల్ అయ్యాడు అది ఇది అంటే కనుక అది పెద్ద పాపంలాగా చంపేస్తారేమో, అంత అంత దాన్ని ఏమంటారంటే అంత స్ట్రిక్ట్గా అలా ఉండేవారు అనమాట. సో అమ్మో రేపు నేను ఫెయిల్ అయిపోతే ఏమైపోతుంది నా పరిస్థితి అని టెన్షన్ పట్టుకుంది అనమాట. ఆ టెన్షన్ పట్టుకున్నప్పుడు సరే ఎగ్జామ్ హాల్లోనే ఇంకా అందరి మొహాలు అలా చూస్తూ చూస్తూ ఇంకా భయం వాన్ నుంచి ఇంకా భయం పుట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు, సాయిబాబా కాపాడతాడా, సరే మా ఫ్రెండ్ చెప్పి ఈశ్వర్ గారు కాపాడతారా అనుకుని మనసులో సరే ఏసయ్య నువ్వు నిజంగా దేవుడు అయితే నీకు నిరూపించుకునే ఛాన్స్ వచ్చింది, ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోవాలి, మళ్ళీ పెట్టాలి, నువ్వు నిజంగా దేవుడు అయితే అనుకున్నాను. అనుకుని ఎగ్జామ్ పేపర్ ఇచ్చేసి నేను అనుకున్నాను, మనసులో అనుకున్నాను కానీ సీరియస్గా అంత గుర్తులేదు, ఎందుకంటే అసలు నమ్మకంతో అనుకోలేదు, ఏదో నిజంగా దేవుడు అనుకుని ఇంటికి వెళ్ళిపోయాను. నేను సరే మామూలుగా సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ కోసం నెక్స్ట్ ప్రిపరేషన్లో ఉన్నాను. సరే అని చెప్పేసి ఒక 2 రోజులు అయిన తర్వాత 2 ఎగ్జామ్స్ అయిన తర్వాత పేపర్ వచ్చిందండి. పేపర్ వచ్చి పొద్దున్నే వేసిన పేపర్ చూస్తే కనుక ఆల్రెడీ అది పేపర్ లీక్ అయింది, ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి మళ్ళీ పెడతామని చెప్పేసి అన్నారు. అప్పుడు నాకు అది మనసులో జస్ట్ కొద్దిగా అనుకున్నాను, ఏంటి దేవుడు ఇంత పెద్ద అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే అసలు నేను జస్ట్ అల్ప విశ్వాసంతోనే, పూర్తి విశ్వాసంతో లేని నేను అల్ప విశ్వాసమే, అది ఉన్నది అంత అల్ప విశ్వాసంతోనే. కానీ దేవునికి అంటే ఒక భయం కలిగినటువంటి మాట, మనం దేవుని ఎందుకు భయం అంటే అప్పుడు ఏ దేవుడు అనేది మనకు తెలియదు, కానీ అది భయం వేసి చిన్న అల్ప విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే మరి నిజంగా నా కోసం మొత్తం ఎగ్జామ్ మొత్తం అన్ని సెంటర్లో కూడా క్యాన్సిల్ చేశాను. అప్పుడు నేను యేసు ప్రభు వారిని నమ్మడం మొదలెట్టానండి. అప్పటి వరకు కూడా నేను యేసు ప్రభు వారిని అసలు నేను నమ్మేవాడిని కాదు అసలు. సరే మరి అప్పుడప్పుడే నేను నెమ్మదిగా ఇంకా అన్ని నెమ్మదిగా అప్పుడు యేసు ప్రభు వారి చర్చికి అంటే ఆదివారం మాట కంపల్సరీగా వెళ్ళడం మొదలెట్టాను. అలాగే నెమ్మదిగా అంటే నేను ఒకేసారి అన్ని మానుకోలేదు, కానీ నెమ్మదిగా సాయంత్రం గుడి నెమ్మదిగా కొబ్బరికాయ కొట్టడం మానేశాను. అలాగే అప్పుడు బొట్లు పెట్టేసుకున్నాను, ఏమండి ఇలా బొట్టు ఉంటుంది తెల్ల బొట్టు, అలాంటి బొట్టు పెట్టి కాలేజీకి వెళ్ళిపోయాను. సో అలాంటివన్నీ మానేసాం. ఇవన్నీ మానేసిన తర్వాత నెమ్మదిగా ఇలా మానేసిన తర్వాత నేను డిగ్రీ ఆ టైం వచ్చేటప్పటికి నెమ్మదిగా కొద్దిగా యేసు ప్రభు వారిలో ఎదిగాను. ఇలా యేసు ప్రభు వారిలో ఎదిగిన తర్వాత సో ఇప్పుడు ఎలా మనం జనరల్గా మనం ఏ ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఎవరైనా మనం అన్యులుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారిలో రావడానికి మొత్తం ఒకేసారి అన్ని విడిచిపెట్టారనుకుంటాం, కానీ అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే కొంత టైం వాళ్ళు తెలుసుకుని నెమ్మదిగా వాళ్ళే విడిచిపెట్టారు. సో నెమ్మదిగా నేను యేసు ప్రభు వారిని మరి ఇలాగా డిగ్రీ ఆ టైంకి వచ్చేటప్పటికి నేను యేసు ప్రభు వారిని కంప్లీట్గా నాకు ఒకప్పుడు నా యొక్క నిర్ణయాలు ఎలా ఉండేవి మీకు చెప్తాను. నా నిర్ణయాలు నేను యేసు ప్రభువులో రాకముందు నా నిర్ణయాలు ఎలా తీసుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పని చేయాలనుకోండి, అంటే నేను అప్పుడు సాయిబాబా భక్తుడిగా ఉన్నప్పుడు ఏం చేసేవానంటే ఏదన్నా నిర్ణయాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఏమనుకున్నానంటే ఈ నిర్ణయం అంటే మనం దేవుని అడుగుతాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నిర్ణయాలు ఏదైనా పని చేయాలనుకోండి, అప్పుడు నేను అప్పుడు ఎలాగే చేసేవానంటే బొమ్మ బొరుసు చేసేవాడు. బొమ్మ బొరుసు చేసి ఓకే హెడ్ పడుతుంది టైం పడుతుంది అది ఓకే మా సాయిబాబా చెప్పేసాడు. అలాగే నెక్స్ట్ జేబులో పెట్టుకుని ఏదైనా కాసు ఇప్పుడు పాల దొరుకుతుంది అది దొరుకుతుంది ఏది దొరుకుతుంది టక్ మంది తీసేప్పటికి ఓకే అది దొరుకుతుంది ఇది దొరుకుతుంది ఆ టైప్లో నిర్ణయాలు ఉండేవి అనమాట. సో అలాగా నేను దాన్ని ఏదంటే ఏదో అలాంటి నిర్ణయాలు తీసుకుని మరి కొన్ని మనం తెలియకుండానే కొన్ని ఏమవుతామంటే మార్గం తప్పుతాం. కానీ యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, మరి నిర్ణయం ఎలా తీసుకోవాలి, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నాను కానీ నిర్ణయం ఎలా తీసుకోవాలి. కాబట్టి నేను ఏమనుకున్నానంటే సాయిబాబాలోకి వచ్చిన తర్వాత అలా చేశాను. ఇప్పుడు యేసు ప్రభువులో వచ్చిన తర్వాత మనం యేసు ప్రభు వారు అప్పుడు వాక్యం వినేవాను కదండి, మనం
కొన్ని జ్ఞానం ఉపయోగించాలని చెప్పేసి ఎక్కడో ఒక మాట తగిలింది. సరే మనం జ్ఞానం మనం తెలివితేటలు ఉపయోగిద్దాం, మనం తెలివితేటలు ఉపయోగించి జ్ఞానంతో ఉపయోగించి అంటే అది దాన్ని ఏమంటారంటే అది తెలివితేటలు ఉపయోగించమని కాదు ఇక్కడ. అంటే అప్పుడు నాకు ఆ వయసులో అలా అర్థమైంది. కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చెప్తే నిర్ణయాలు ఎలా తీసుకున్నాం, మన లైఫ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎటువంటి పరిస్థితులకు దారి తీసిందో మీకు నిజంగా చెప్పాలి. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలు దేవునికి అనుగుణంగా లేకపోతే ఎంత కోల్పోతామో, మనం ఎంత నాశనం అయిపోతామో మీకు ఖచ్చితంగా నేను ఈరోజు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మన శత్రువు ఎలాంటి శత్రువు అండి? ఎలాంటి శత్రువు? సులువుగా శత్రులు పెట్టే, కానీ మన శత్రువు కనిపించిన శత్రువు ఏంటంటే పులిని చంపగలం ఈజీగా. మన రాజమండ్రి పులి వచ్చింది టక్మని కనిపిస్తుంది కాబట్టి టక్మని బంధించారు అండి. ఓ దోమను చంపవచ్చు, టక్మని కనిపిస్తుంది కాబట్టి టక్మని కొడతాం. దోమ నుంచి పులి దాకా కనిపిస్తుంది కాబట్టి పోరాడతాం. కనిపించింది మనం కరోనా వైరస్ వచ్చింది, పట్టగలిగారా ఎవరన్నా? చంపగలిగారా ఎవరన్నా అండి? చంపగలిగారా కరోనా వైరస్ని? అది ప్రిడిక్షన్ ఇంకా కాబట్టి మన ఇమ్యూనిటీ పెరగడం ద్వారా అది కొత్త జబ్బు కాబట్టి అది దాన్ని మనం చాలా ఎదుర్కోవడం అయిపోయాం. కానీ కంటికి కనిపించేటువంటి శత్రువుని ఎదుర్కోవడం చాలా కష్టం అండి. సాతాను కూడా మరి ఎలా ఉంటాడంటే కంటికి కనిపించని శత్రువు. వాడిని ఎదుర్కోవాలంటే వాడు మనల్ని ఎలా చేస్తాడంటే మైండ్ ఏం చేస్తాడంటే మైండ్ గేమ్ ఆడతాడు. ఏం ఆడతాడంటే సాతాను ఎప్పుడు కూడా మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మైండ్ అనే దగ్గరే వాడు యొక్క యుద్ధం, ఆ యొక్క రణరంగం యుద్ధం మైండ్లోనే జరుగుతుంది. మనం తీసుకునే నిర్ణయాలు కానీ మన ప్రవర్తన కానీ అదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే మన హృదయంలో, అలాగే మన మనసులో. ఓకేనండి? సరే, మరి ఈ వాక్యం చదివి ఒకసారి మనం చూద్దామని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చదవండి. 6:12 ఏలయనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలంతో దురాత్మ సమూహంతోనూ పోరాడుతున్నాము. చాలు. సో ఇక్కడ మనం ఇప్పుడు అంధకార సంబంధులు అంటే ఆకాశ మండలంలో ఉన్నటువంటి అంధకార సంబంధులు అంటే శత్రువు ఎలా ఉన్నాడు? ఇప్పుడు అంధకార సంబంధుడు. మనం పోరాడడం కనిపించకుండా దెబ్బేస్తూ ఉంటాం. కాబట్టి మనం శత్రువుతో పోరాడాలంటే, ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మనందరూ తెలుసు, అది ఒక యుద్ధ రణరంగం. మనం ఒకసారి మరి యేసుప్రభు వారిని అంగీకరించిన తర్వాత అపవాది మనల్ని పడేయాలని, నాశనం చేయాలని ఎంతో చాలా తీవ్రంగా కృషి చేస్తూ ఉంటాడు. సరే, మరి ఇప్పుడు నిర్ణయాలు ఇప్పుడు యేసుప్రభు వారికి వచ్చిన తర్వాత నా నిర్ణయాలు అప్పటికి నా జ్ఞానం అపరిపూర్ణమైన జ్ఞానమే కదండి. ఎందుకంటే నేను అప్పటికి ఇంకా బాప్తిజం తీసుకోలేదు. అంటే జనరల్గా ఏమంటారంటే ఒక సామెత ఉంది ఏంటంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని. ఏంటంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటే అప్పుడు చర్చికి వెళ్తానని చెప్తే చర్చిలో ఉన్న పాస్టర్ గారితో వాళ్ళతో రిలేషన్ లేకపోతే ఏమవుతుంది? మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం, అంతే కదండి. అంటే అప్పుడు చర్చికి వెళ్తున్నాను కానీ పాస్టర్ గారితో సహవాసం లేదు, పాస్టర్ గారితో కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు. ఏదో మనకు తెలుసు, మనం ఎంత తెలిస్తే అంత తెలుసుకుందాం అనుకుంటాం. ఏంటంటే అంతేనా? ఎంత తెలిస్తే మొత్తం అంతా తెలుసుకుందాం అనుకుంటాం, అంతే. సో అలాంటి టైంతో స్టార్ట్ చేస్తాను చూడండి నిర్ణయాలు. సో అలా అనుకుని నేను ఏమనుకుంటే ఎక్కడ చిన్న మొక్క విన్నాను. ఎక్కడండి? మనం అక్కడక్కడ ప్రసంగంలో అక్కడక్కడ వింటాం, మధ్యలో కళ్ళు తెచ్చి పట్టుకుపోతూ ఉంటాం. ఆ మొక్కలు పట్టుకుని మనం ప్రవర్తించే అపవాదికి దొరికేస్తాం ఈజీగా. కాబట్టి నిర్ణయాలు మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఏదైనా నాకు ఉన్నటువంటి ఒక అర్థజ్ఞానం ఏంటంటే అప్పట్లో మన జ్ఞానం ఉపయోగించాలి. ఏంటి? మన జ్ఞానం ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి అప్పుడు నేను జ్ఞానం ఉపయోగించడం మొదలెట్టాను. అది ఇచ్చారంటే దానికైతే ఈ లాభాలు, దీనికైతే ఈ నష్టాలు. అది చేస్తే మనకేమొస్తుంది, ఇది చేస్తే వాళ్ళకేమొస్తుంది, అంతేనండి. ఎలాగైనా నిర్ణయాలు ఎలా ఉంటాయండి? మీ ఇంటికి వస్తే ఎంత, మా ఇంటికి వస్తే మాకేంటి, అంతేనా? ఇలాంటి అంటే లాభాలు, దాని యొక్క దాన్ని ఏమంటారు,
లాభ నష్టాలు బేరుజా వేసుకుంటూ ఉంటాం. బేరుజా వేసుకుంటూ కాబట్టి మనం ఇలాగ మనకి ఇక్కడ బెనిఫిట్ అయితే ఇక్కడ, అక్కడ బెనిఫిట్ అయితే అక్కడ, లేదంటే అలాగన్న టైప్లో మనం నిర్ణయాలు తీసుకోవడం నేను అలా ఆలోచించేవాడిని. సో నెమ్మదిగా నాకు ప్రార్థన అనేది అలవాటైన తర్వాత అప్పుడు ప్రార్థనలో నెమ్మదిగా దేవుడిని, ఇది కూడా అపరిపూర్ణమైన ప్రార్థన ఏంటి అంటే నెమ్మదిగా మనం ఎలా ఉంటుందంటే గ్రాఫ్ ఇలాగా స్పిరిచువల్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇలా అంతే కదండి, పడతా ఉంటాం లేస్తూ ఉంటాం, నెమ్మదిగా తెలుసుకుంటాం. అంటే ఎందుకన్నానంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని మనం సరైన వాక్యం వినకుండా సరైన సహవాసం మనం చేయకుండా పాస్టర్ గారి మనం ఆయనతో చెప్పే వాక్యాన్ని వినకుండా మనం సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి మళ్ళీ మీకు ఇంకా కొద్దిగా ఫర్దర్గా వెళ్తానండి. సో ఇలా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలతో ఇప్పుడు నెమ్మదిగా ప్రార్థన చేస్తూ ఏమంటున్నానంటే సరే ఇప్పుడైతే నేనైతే ఇది చేస్తున్నాను తండ్రి, మీ చిత్తం అయితే జరిపించు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంతేనండి. జనరల్గా మన ప్రార్థన ఎలా ఉంటుంది, కానీ దేవుడు ప్రార్థన ఎలా చేయాలనుకుంటున్నాడు తెలుసా? దేవుడు సమాధానం వచ్చే వరకు ప్రార్థించాలి. మనం ఏం చేస్తాం, మనకి ఇష్టమైంది చేసేదానికి రెడీ అయిపోయి వెళ్ళిపోతూ తండ్రికి చిత్తం అయితే జరిపించుతాను అని చెప్పి మన ఇష్టం ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అలాగే నా జీవితంలో నేను చేసినటువంటి అతి పెద్ద భారీ మిస్టేక్ ఏంటంటే అక్కడ సాతాను కూడా చాలా కుట్రపూరితంగా వ్యవహరించినటువంటి నా జీవితం. అప్పటికి నేను బైబిల్ చదివుని, రోజు బైబిల్ చదివుని. అప్పుడు నేను చాలా ఎలా ఉండేవానంటే నా ఉద్యోగం, నేను ఒక డిగ్రీ బయటకు వచ్చిన తర్వాత నేను దేవునితో చాలా అంటే ప్రార్థన చేసుకొని బైబిల్ చదివుని ఎటువంటి దాని ఏమంటారు అబద్ధాలు కూడా ఆడేవాడిని కాదు. చాలా ఎలా ఉండంటే అంత పర్ఫెక్ట్గా ఉండేవాడు. దేవుడి భయం బాగా ఉండేది. సో అటువంటి భయంతో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. సో అలాంటి మాట్లాడే కాకపోతే ఏంటంటే నాకు ఇంకా వాక్యం పరిపూర్ణంగా తెలియదు, కానీ దేవుని యొక్క సహవాసం అయితే తెలుసు. కానీ ఇప్పుడు ఆ మిడిమిడి జ్ఞానంతోనే వాక్యం అనేటువంటి సరిగ్గా తెలియకుండా కొన్ని నిర్ణయాలు అదే చెప్తాను. సరే ఇప్పుడు నేను నెమ్మదిగా చెప్పాలంటే కనుక సరే ఉద్యోగం వచ్చింది, దేవుడు కృప వల్ల మంచి ఉద్యోగం వచ్చింది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నాకు ఫస్ట్ చెన్నైలో మరి జాబ్ చేస్తున్నప్పుడు నేను ఆ టైంలో యాక్చువల్ జాబు ఆ మూమెంట్లో నేను ఒక సుమారుగా ఒక సంవత్సరం నేను జెహోవా విట్నెస్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే హైదరాబాద్లో నేను మా రిలేటివ్స్ ఒక ఆయన ఉండేవారు. ఆయన జెహోవా విట్నెస్లో వెళ్ళరు అనమాట. ఆయన దగ్గర ఉండి నేను జాబ్ కోసం నేను ప్రయత్నాలు చేసేవాడిని. అప్పుడు ఆయన దగ్గర ఉండడం బట్టి కొన్ని దేవుని వాక్యం కొంచెం నాకు ఎలాగంటే మన అబద్ధాలు ఆడకూడదు, చెడు స్నేహాలు చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా నేను చాలా పర్ఫెక్ట్గా. కానీ వాటితో పాటు కొన్ని వాళ్ళు ఏముంది అంటే కనుక కొన్ని మనం బ్లడ్ ఇవ్వకూడదని కొన్ని ఉన్నాయి. అవి ఎందుకో తర్వాత నెమ్మదిగా అవి చెప్తాను. అవి మనం పాటించాల్సిన అవసరం లేదు, కానీ అవి వాక్యానికి విరుద్ధంగా ఉండేవి కూడా ఉన్నాయి. అవి నెమ్మదిగా నేను తెలుసుకున్న తర్వాత మానేశాను. సో ఏదైనా కానీ అప్పట్లో నేను దేవుని యందు బాగా భయంతో ఉండేవాడిని. సో ఉద్యోగం వచ్చిన తర్వాత కనీసం ఎవరన్నా ప్రసాదం పెట్టినా కానీ తీసుకున్నాను కాదు. ప్రసాదం పెట్టినా తీసుకోపోతే నన్ను ఎలా చూసేవారంటే నన్ను తొక్కియాలంటే చూసేవారు. ఎలా చూసేవారంటే అసలు ఏమి చేయకూడదు, అది చేయకూడదు, ఆయన చేయకూడదు అని. కానీ నన్ను దేవుడు నేను చాలా నిర్మోహమాటంగా ఉండేవన్నమాట. ఇది అస్సలు ఆ ప్రసాదాలు కూడా తినివ్వండి కాదు. అలాంటప్పుడు అది అంత ఈజీ కాదండి. ఎందుకంటే మన సూపర్వైజర్ కానీ వాళ్ళు కానీ మన పక్క స్నేహితులు మన కొలీగ్స్ కానీ వాళ్ళు ఎలాగా నన్ను ట్రీట్ చేసేవారంటే కనుక వీడు ఎవరితో కలవడం, ఎక్కడికి రాడు. కానీ మనం వాళ్ళ ఫోకస్ అంతా మన మీద ఉంటుంది. రాడు అక్కడికి సినిమాకి వెళ్దాం, రాడు అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి నేను రాను. కానీ వీడు ఎలా చూసేవారంటే వీడు అసలు వీడు ఎక్కడ ఉంటున్నాడు కాదురా అన్న టైప్లో చూసేవాడు. సో ఏదైనా కానీ దేవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను హెచ్చించాడు. సరే మరి ఇప్పుడు మాకు ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయినాయి. సో ఫస్ట్ మ్యారేజ్ అయింది మా పెద్ద చెల్లికి, తర్వాత నా మ్యారేజ్ అయింది, తర్వాత మా చిన్న చెల్లికి మ్యారేజ్ అయింది. సరే మరి ఇప్పుడు నా మ్యారేజ్ విషయానికి వచ్చేటప్పటికి, ఎందుకంటే టైం లేదు కనుక మొత్తం చెప్పుకోవడానికి. సో నా మ్యారేజ్ విషయానికి వచ్చేటప్పుడు కనుక
నిర్ణయం అనేది దేవుడు నన్ను చెప్తున్న దేవుడు నాతో మాట్లాడుతున్నా కానీ సాతాను ఎంతలాగా కుట్రపడ్డాడని చెప్తాను. సరే, మరి ఇప్పుడు ఒక మా మా ఫాదర్కి వచ్చి యాక్చువల్గా నా మ్యారేజ్ టైంకి ఆయనకి బ్యాక్ పెయిన్ అనమాట. బ్యాక్ పెయిన్ వెండిపోస్తుందనే కొద్దిగా చిన్న ప్రాబ్లం అయ్యి ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా ఆయన లాంగ్ లీవ్ పెట్టి ఇంట్లోనే మంచం మీదే ఉండేవారు. సో అలాంటి టైంలో నాకు మ్యారేజ్ చేద్దామని మా నాన్నగారు అనుకున్నారు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు, త్వరగా మ్యారేజ్ చేసేయాలి, ఎందుకంటే ఆపరేషన్ చేసుకోమంటున్నారు, ఆపరేషన్ చేసిన సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కాబట్టి ముందు నీ మ్యారేజ్ చేసినప్పుడు ఆపరేషన్ చేసుకుంటాను అది ఇది అని చెప్పేసి అన్నారు అనమాట. సరే అని చెప్పేసి అప్పుడు మ్యారేజెస్ నేను తెలుగు మ్యాట్రిమోనియల్ అనే అప్పుడు మన వెబ్సైట్స్ వస్తున్నాయి కదండి, అప్పుడు ఆ తెలుగు మ్యాట్రిమోనియల్ ద్వారా మా నాన్నగారు కొంతమంది ఫోన్ చేసేవారు, ఎందుకంటే ఇల్లు వదిలి వెళ్ళడానికి లేదు కాబట్టి సరే అని చెప్పేసి నేను కూడా ఎదగడం మొదలెట్టాను. సో ఇలాగా ఒక 2 సంబంధాలు, హైదరాబాద్ సంబంధాలు వచ్చినాయి. సో ఆ 2 సంబంధాలు మరి చూడడానికి వెళ్ళాం హైదరాబాద్. సో ఒక సంబంధం ఏంటంటే ఒక సంబంధం ఎంపీ వాళ్ళ తాలూకానే, వాళ్ళ అమలాపురం హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా చాలా చాలా గిఫ్ట్ అన్నీ అంత ఇచ్చేద్దాం అని చెప్పేసి అన్నారు. సరే 2 సంబంధంకి వెళ్ళాం. వీళ్ళు రియల్ ఎస్టేట్ అనమాట. వీళ్ళతో పోలిస్తే వీళ్ళు ఒక పెద్ద సెటిల్ అయిన వాళ్ళు కాదు ఏదో, కానీ అమ్మాయి కూడా అంతా బాగోదు. సరే మేము చూసి 2 సంబంధాలు చూసాం. ఫస్ట్ సంబంధం ఏమో బాగున్న అమ్మాయిని చూసారు, 2 సంబంధం అంత బాగోలేని అమ్మాయిని. సరే, ఇప్పుడు ఇక్కడ బాగోపడం అంటే నా ఉద్దేశం బాగోదని కాదు, దాన్ని ఏమంటారంటే అంటే కంపారేటివ్లీ. సో ఈ అమ్మాయి అంత కలర్ ఉండదని, లేదంటే దాని కొంచెం అంటే కొద్దిగా ఉంటుందని, ఇలాగా పైగా వీళ్ళు చూస్తే రియల్ ఎస్టేట్, వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా డబ్బు ఉన్నవాళ్ళు కాదు. ఫస్ట్ ఫ్యామిలీ ఏంటి, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, అమ్మాయి చాలా బాగుంటుంది, ఆ అమ్మాయి కూడా బాగా చదువుకుంది. నేను కంపారిటివ్ చూస్తే మనం ఎక్కడికి వెళ్తాం, ఫస్ట్ దానికి వెళ్తాం కదండి. ఓకే, సరే, నేను ఏమనుకున్నానంటే దేవుడా నువ్వు నాకు 2 చూపించావు, మరి నన్ను టెస్ట్ చేయడానికే కదా నువ్వు అందం, మోహం, సౌందర్యం, వ్యర్థం అని అన్నా, కాబట్టి నేను 2వ దానికి వెళ్తాను అని అనుకున్నాను. మీకు అర్థమైందండి? ఎందుకంటే మనకు వాక్యం అదే కదా చెప్తుంది. చెప్తాను చూడండి, ఎందుకంటే వాక్య ప్రకారంగా శాతాను ఎలా చేస్తారంటే నిజంగా. కాబట్టి నేను 2వ దానికే నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సరే తండ్రి మరి ఇలాగ అనుకుని నేను మూవ్ అయిపోతాను. ఏదన్నా అడ్డంకులు కలెక్ట్ చేస్తే కనుక నువ్వు అడ్డంకులు కలెక్ట్ చేయి, నేను మళ్ళీ మూవ్ అయిపోతాను, అప్పుడు అడ్డంకులు ఆఫ్ చేసి అని అనుకుని మూవ్ అయిపోతాను. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది, వాక్యానుసారంగానే ఉంది కదండి, వాక్యానుసారంగానే ఉంది కదా. మరి నా ప్రార్థన ఎలాంటి ప్రార్థన, నేను మూవ్ అయిపోతాను, నేను ఒకరికి చెప్తాను కాకపోతే ఆఫ్ చేసి తండ్రి అని అనుకున్నాను. సరే, మరి మూవ్ అయిపోతున్నప్పుడు ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మగారు కొంచెం ఉంటాయి ఛాయలు. ఏంటంటే ఏం ఛాయలు ఉంటాయంటే, ఎలాంటి ఛాయలు ఉంటాయంటే పూర్తిగా హైందవ సాంప్రదాయం విడిచిపెట్టకుండా జాతకాలు ఉంటాయి కదండి, జాతకాలు చూసే ఉంటాయి. సరే, మా అమ్మగారు నేను చెప్పాను, మా అమ్మగారు అంటే జాతకాలు అసలు ఏం అలాంటివి చూపించద్దమ్మా, నువ్వు అసలు చూపించావంటే కనుక అసలు బాగోలేదు అది చెప్పేసి మా అమ్మగారితో గట్టిగా చెప్పాను. కానీ మా అమ్మ నాన్న నాకు తెలియకుండానే ఎక్కడికి వెళ్ళిపోయారు, జాతకాలు చూపించేవాడి దగ్గరికి వెళ్ళిపోయారు. జాతకాలు చూపించేవాడి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఇప్పుడు వచ్చి చాలా ఇంట్లో నిరాశగా నిస్పృహగా ఉన్నారు. ఏంటమ్మా అలా ఉన్నారు అంటే, నాకు మీరేమైనా జాతకాలు చెప్పేదానికి కదా ఏంటి, ఏమన్నాడు, ఏం చెప్పాడు ఏంటి అని చెప్పి నాకు డౌట్ వచ్చి అడిగాను. అడిగితే అరే నువ్వు అసలు ఈ పెళ్లి చేసుకోకు, అసలు మీ ఇద్దరికి కలవదు, చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి, మీరు విడిపోతారు అని చెప్పేసి అన్నారా. అసలు మరి వద్దు పెళ్ళి అంటే, అసలు నువ్వు ఎందుకు వెళ్ళావా, నువ్వు శాతాన్ దగ్గరికి, అసలు శాతాన్ కరెక్ట్ చెప్తారేంటి కాబట్టి అని చెప్పేసి నేను చాలా పెద్ద డిస్కషన్ పెట్టుకుని నేను లేదు ఆ సంబంధమే. అప్పుడు ఇంకా నేను అదా చెప్పాను కదండి, నిర్ణయాలు ఎలా ఉంటాయి మనకి బెనిఫిట్స్. నేను అది కూడా కాకుండా దేవునికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే మరి ఆ వాక్య ప్రకారంగా
తీసుకుని మరి దేవుడిని పరీక్ష పెడతాడేమో అనుకుని రెండో దానికి వెళ్ళాడు, మొదటి దానికి వెళ్ళకుండా. నీకు అర్థమవుతుందని. కానీ ఇక్కడ కూడా చూస్తే శాతాను నాకు అర్థం కలగజేస్తున్నాడేమో, ఎందుకంటే వీళ్ళు వెళ్ళారు కాబట్టి ఇలాంటి మ్యారేజెస్ నేను ఖచ్చితంగా ఇప్పుడు ఈ మ్యారేజే చేసుకోవాలి దేవుడు చెప్తున్నాడేమో అనుకుని, లేదు నేను ఈ మ్యారేజే చేసుకుంటాను అని పట్టుబట్టి కూర్చున్నాను. అప్పుడు పట్టుబట్టి కూర్చున్న తర్వాత సరే ఇంకా నాకు నచ్చ చెప్పడానికి చాలామంది నచ్చ చెప్పడానికి ట్రై చేశారు, కానీ నేను వినలేదు. ఇంకా నా పోరు పడలాక ఇంకా ఒప్పుకొని మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. సరే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు స్టార్ట్. సరే మ్యారేజ్ అయిపోయిన తర్వాత అంటే మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ ముందు అమ్మాయి బాగానే ఉండేది, బాగానే మాట్లాడేది, అంటే బాగానే. కానీ మ్యారేజ్ అయిన తర్వాత మేము ఒక సుమారుగా నెల లోపల మేము చెన్నై వెళ్ళాం. అప్పుడు నేను చెన్నైలో చెప్పిపోయిన జాబ్ చేస్తున్నాను. చెన్నైలో అయిన తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఒకరోజు చాలా దిగులుగా ఉంది. ఏంటి ఎంత దిగులుగా ఉన్నావు ఏంటి అని అడిగితే కనుక నేను అప్పుడు అంతకుముందు చిన్న గొడవ అయింది. ఏంటంటే చిన్న గొడవ అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వదిన వాళ్ళు వచ్చినప్పుడు చిన్న మనీ దగ్గర అడిగిన వాళ్ళందరూ నేను కొంత అమౌంట్ ఇచ్చారు. వాళ్ళు వస్తున్నారు కదా అమౌంట్ వచ్చి ఖర్చులు ఉంటాను, నేను అలా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమన్నా కొనుక్కోవడానికి ఉంటాయని చెప్పాను. అది అడిగిన తర్వాత సరే అమ్మ నాన్న వచ్చారు కదా ఏంటి అంత మనం అప్పుడు అంత డబ్బులు ఇచ్చారు కదా ఏంటి ఏం కొన్నావు ఏంటి అని అడిగాను. ఏంటి నన్ను ఇలా అడుగుతున్నావు, నీకు లెక్క చెప్పాలా అని చెప్పేసి పెద్ద గొడవ పెట్టుకొని ఇలా మొహం మీద డబ్బులు ఇదిగో నీ డబ్బులు అని చెప్పి మొహం మీద కొట్టింది. అంటే గొడవ చెప్తున్నాను. అంటే ఇది నాకు ఏంటి నాకు వాళ్ళు ఎక్కడంటే వాళ్ళు సంబంధం తెలుగు మ్యాటర్ అని చెప్పేది హైదరాబాద్ యాక్చువల్గా వాళ్ళది కొత్తగూడెం. వాళ్ళ నాన్నదేమో మా ఎక్స్ వైఫ్ వాళ్ళ నాన్నది కొత్తగూడెం, వాళ్ళ అమ్మది పాలవంచ. సరే వీళ్ళు తెలంగాణ యాక్చువల్గా చాలామంది నాకు చెప్పారు మ్యారేజ్ చేసిన ముందు అమ్మో తెలంగాణ సైడ్కి వెళ్ళొద్దు, వాళ్ళు అసలు కొద్దిగా ఇదిగా ఉంటారు, మనకి వాళ్ళకి సెట్ అవ్వదని చెప్పేసి చాలా చెప్పినా కానీ లేదు నాకు దేవుడు చూపించాను. దేవుడు మళ్ళీ నాకు ఎలా చెప్తాను చూడండి. ఇంకోటి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుడు నేను నిర్ణయాలు ఎలా తీసుకున్నాను అంటే, ఇప్పుడు మీకు 2 సందర్భాలు చెప్పాను కదా నిర్ణయం ఎలా తీసుకునే సంబంధం గురించి. ఇంకొక సందర్భం ఎలాగా అంటే దేవుడు నేను ఏదైనా చెయ్యాలంటే కనుక బైబిల్ ఇలా ఓపెన్ చేసి, ఎందుకంటే మన ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? సాయిబాబా సార్ నేను ఇప్పుడు ఆ ప్రభావంతోని బైబిల్లో ఇలా ర్యాండమ్ తీసి కళ్ళు మూసుకుని అడిగిపెట్టాను. సరే ఒకసారి అలాగే ఇదివరకు అలాంటి నిర్ణయాలు కూడా తీసుకుని సరే పెళ్ళి కూడా అసలు ఈ నిర్ణయం చేద్దామని చెప్పేసి ఇది కూడా ఫైనల్ చేద్దామని చెప్పేసి నిర్ణయం పెట్టి ఇలా పెట్టి బైబిల్ ఓపెన్ చేస్తే బాగా సిగ్గుపరిచినట్టు వచ్చిందండి. అని పిల్లవ ఉంది నేను ఎలా వచ్చింది అయితే ఇది ఇలా చేయడం తప్పు అనుకుంటా అని అనుకుని సర్లే దేవుడు చూసుకుంటాడు ఏదైతే చెప్తున్నాను. అంటే నిర్ణయాలు అంటే మన నిర్ణయాలు ఇలాంటి రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్క నిర్ణయాలు, కానీ మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న ఫైనల్గా చెప్తాను మీతో. సరే మొత్తానికి మనకి దేవుడు శాతాను వాక్యంతోనే పడతాడు, క్రైస్తవుల్ని వాక్యంతోనే పడతాడు. కాకపోతే వాక్యం 2 అంచెలుగా కరెక్ట్గా అటు చెప్తుంది, కానీ ఎటు కానీ మనం దేవుణ్ణి అడిగి మనం తెలుసుకుని ముందుకెళ్ళాం. కానీ అపరిపూర్ణమైన జ్ఞానంతో మనం ఏం చేస్తామంటే సరే నిర్ణయాలు సరే మరి బ్యాక్ టు మన సిచ్యువేషన్కి వస్తే కనుక ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే ఎలా ఉంది, ఏంటి మామూలు డబ్బులు ఇది క్యాజువల్గా ఏం కొన్నావు ఏంటి అంత ఏంటని అడిగితేనేమో ఈ డబ్బుల వల్ల అది ఇదని మొహమే కొట్టింది. దెబ్బకి సరే ఆ తెలంగాణలో అనుకుంటే ఈ టైప్ ఉంటుంది బిహేవియర్, వాళ్ళకి మనకి కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది, అది రఫ్గా ఉంటుంది హ్యాండిల్. నేను పెద్ద సరిపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పెళ్ళైన ఒక సుమారుగా 4 రోజుల తర్వాత దిగులుగా ఉంది. ఒక రోజు ఏంటి అని అడిగితే కనుక ఆ అమ్మాయి చెప్పిన మాటకి నేను షాక్ అయిపోయాను. ఏంటంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేకుండా చేశారు, నేను ఒకరిని ప్రేమించాను అని చెప్పేసి అసలు అనమాట. ఆ అబ్బాయికి అప్పుడు జాబ్ లేదు, అప్పుడు ఇప్పుడు కరెక్ట్గా చెప్పేసి ఇప్పుడు జాబ్ వచ్చింది, బెంగళూరులో మంచి జాబ్ వచ్చింది ఇప్పుడు. నేను చాలా అవసరం కంకర పెట్టి పొలంతా పెట్టి నేను చేసేసాడని చెప్పేసి మనం విడిపోదాం అంది. బాబా 4 రోజులకి 4 రోజులు ఇప్పుడు నాకు గుండెలో ఏంటి బాంబు పడిపోయింది. ఎవరు చెప్పాలి? ఇంట్లో ఏమో నేను ఫైట్ చేసి పెళ్లి చేస్తున్నాను, దేవుడు చూపించాడని చెప్పి ఫైట్ చేసి ఇంకా ఇంట్లో కూడా చెప్పలేదు, ఎవరితో చెప్పలేదు. తండ్రి ఏంటి మనం విడిపోదామంటుంది, విడాకులు తీసుకెళ్దామంటుంది, ఇలా మాట్లాడుతుంది ఏంటి. సరే
ఏదైతే అమ్మాయికి నచ్చ చెప్పుకుందా అని చెప్పేసి అమ్మాయి నచ్చ చెప్పుకున్నాను. నచ్చ చెప్పుకున్న తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంది. సరే కొన్నాళ్ళు బాగానే ఉన్న తర్వాత చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాం. అప్పుడు హైదరాబాద్ వచ్చే ముందు కూడా హైదరాబాద్ రావడానికి కారణం కూడా ఏంటంటే అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ యాక్చువల్గా. సరే అమ్మాయి కూడా హైదరాబాద్ వచ్చే అని చెప్పేసి అది సరే అని చెప్పేసి హైదరాబాద్ నేను కూడా ట్రాన్స్ఫర్ పెట్టేసుకున్నాను. సరే ట్రాన్స్ఫర్ పెట్టుకున్న తర్వాత నేను ఇల్లు చూసాను. ఇల్లు చూస్తే కనుక ఆ ఇల్లు ఎలాంటి ఇల్లు అంటే వాళ్ళది ఇంటి ఓనర్ బ్రాహ్మిన్స్. వాళ్ళ మేడ పైన మేడ గది, కింద ఇంటి ఓనర్స్ ఉంటారు. పైనేమో అది యాక్చువల్గా డబుల్ బెడ్రూము, ఒక బెడ్రూము పెద్ద హాల్ అనమాట. ఇంకో బెడ్రూమ్లో బ్యాచిలర్స్ ఉండేవారు. ఎవరు ఉండేవారండి? బ్యాచిలర్స్ ఉండేవారు. సరే నేను ఇంకొక 2 ఇల్లు చూపించాను. మంచి ఈ 2 ఇల్లు నాకు నచ్చి ఈ 2 ఇల్లు ఏది కావాలంటే ఈ అమ్మాయి నాకు ఈ ఇల్లే కావాలి, ఎందుకంటే హాల్ పెద్దగా ఉంది. అప్పుడు మాకు బాబు పుట్టాడండి. సరే మన బాబు పుట్టిన తర్వాత బాబు అప్పటికి సుమారుగా ఒక 10 నెలలు అనుకుంటా. ఆ ఇంట్లోకి వచ్చేటప్పటికి సుమారుగా 10 నెలలు. మరి బాబు పెద్ద హాల్ కదా, చాలా బాగుంది. పైగా టైల్స్ అనేవి చాలా ఫ్రెష్ కొత్తగా అన్నట్టు ఉన్నాయి. ఇదే తీసుకున్న బాబు మసలడానికి బాగుంటుంది అని చెప్పేసి సరే ఓకే అని చెప్పేసి ఆయిలే తీసుకున్నాం. సరే మరి ఆయిలే తీసుకున్న తర్వాత మరి కొన్నాళ్ళకి ఒక దాన్ని ఏమంటారంటే ఎలా చెప్పాలంటే ఒక పిడుగు లాంటి వార్త. నిజంగా ఎలాగా అంటే ఒకరోజు ఇంటి వాళ్ళని ఫోన్ చేశాడు. ఇంటి వాళ్ళని ఫోన్ చేసి బాబా మీ ఆవిడ పక్కింటి వాడితో చాలా క్లోజ్గా ఉంటుంది, చూసుకో అని చెప్పేసి అన్నాడు. నేను ఏంటి ఇంటి వాళ్ళు బ్రాహ్మిన్స్ మనం క్రైస్తవులం కదా, కొద్దిగా ఏమన్నా కావాలని కలిపి చెప్తున్నాడేమో అని అనుకుని సరే అని చెప్పేసి నేను ఒక కొద్దిగా అబ్జర్వేషన్ ఉంటుంది కదా, చూస్తే అమ్మాయి ప్రవర్తన మొత్తం మారిపోయింది. అమ్మాయి ప్రవర్తన మొత్తం మారిపోయి నెమ్మదిగా మళ్ళీ అమ్మాయి మనందరం డైవర్స్ చేసుకుందాం అంటే మాట్లాడింది. మీకు అర్థమవుతుందండి? ఇదేంటి మళ్ళీ అప్పుడు నాకు ఆల్రెడీ ఇంటి వాళ్ళు చెప్పాడు ఈ అమ్మాయి కూడా ప్రవర్తన మారిపోయింది, మళ్ళీ ఏదో మనం విడిపోదాం ఇప్పుడు అన్న టైంలో మాట్లాడుతుంటే నాకు వస్తే ఇందుకు ఎలా మాట్లాడుతుంది అప్పటికి చెప్పేసుకుని సరే అనుకుంటే మరి ఇంటి ఓనరు కాకుండా ఇంకొకసారి ఇంటి వెనకలతను కూడా ఇంటి ఓనర్ ఇంటి వెనకతలు కూడా వచ్చి వాళ్ళు చెప్తే కనుక వాళ్ళు మాట్లాడి నాకు అర్థమైంది ఏంటంటే ఓకే కన్ఫామ్గా పక్కింటి రాజు అని ఒక అబ్బాయి ఉంటాడు. అతను అంటే బ్యాచిలర్, అతను ఇద్దరు వాడు బ్యాచిలర్స్, అందులో ఒక అబ్బాయి పేరు రాజు. సో ఇతనితో కనెక్షన్ బట్టి నేను చూసిన తర్వాత చాలా బాధపడ్డాను. బాధపడి ఇంకా ఆ అమ్మాయితో డిస్కషన్ పెడితే ఆ అమ్మాయి నేను ఇంకా సూసైడ్ చేసుకోవడానికి టైంలో ఏదో దాన్ని ఏమంటారంటే తప్పు చేసి కూడా కొంతమంది ఏంటంటే రివర్స్లో వస్తారు గేమ్, అంతే కదా, రివర్స్లో వస్తారు. సో అలాగా సూసైడ్ చేసుకుంటాను చెప్పి చెప్పేసి అంది. సరే ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చేటప్పుడు మా అమ్మ నాన్న కూడా పిలిపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ కాదు డిస్కషను, మీ ఇంటి దగ్గర పెడతాం, ఇది అద్దెళ్ళు, ఇక్కడ బాగోదు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కొద్దిగా పెద్ద డిస్కషన్ అయింది. డిస్కషన్ అయిన తర్వాత మొత్తానికి అప్పుడు ఆ డిస్కషన్లో నేను వాళ్ళ మా మామయ్య గారి వాళ్ళ ఫ్రెండ్ అని తీసుకొచ్చాను అన్నమాట. తీసుకొస్తే అతనికి ఆ టైంలో అసలు విషయం ఏం చెప్పలేదు, తర్వాత చెప్పాను అనుకోండి, తర్వాత అతనికి తెలిసింది. సరే మొత్తానికి ఏంటంటే ఆ ఇంటి ఓనర్ వాళ్ళ ఫ్రెండ్ చుట్టుపక్కల మొత్తం వాళ్ళందరికీ కూడా తెలిసిపోవడంతో వాళ్ళ ఇంటి దగ్గర పరుగు పోయిందని చెప్పి మన మీద కక్ష పెట్టేసుకుని అప్పటికి మేము అప్పటికి ఎలాగ ఉన్నామంటే ఈ అమ్మాయి సరే నేను క్షమించి మామూలుగానే ఉండేవాడు. సరే అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఏదో దాన్ని ఏమంటారంటే అలా కదా ఇలా కదా అని చెప్పేసి కొద్దిగా సర్దిపుచ్చడానికి ఇది చేశారు. చేస్తే సరే మొత్తానికి ఇలాగేంటంటే ఒకరోజు నేను చాలా పెద్ద గొడవ అయిపోయి వాళ్ళు రాజమండ్రి మా ఇంటి మీదకి వచ్చారనమాట. మా అమ్మాయిని అంటే చిన్న ఇంకంతా మంచి టైం షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను. సో మొత్తానికి చాలా పెద్ద గొడవ వాళ్ళు మా మీద రివర్స్లో కేసులు వేశారు. ఏం చేశారంటే రివర్స్లో కేసులు వేసి
498 విన్నారండి ఎవరన్నా? అంటే కట్నం తీసుకునే చట్టం ఉంటుంది కదండి, వరకట్న చట్టం, అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని, అలాగే హ్యూమన్ రిసోర్స్ కేసు అని, అలాంటి కేసులు మొత్తం పెట్టాల్సిన కేసులు అని పెట్టేసి వాళ్ళు దగ్గర 24 లక్షలు డిమాండ్ చేశారు. ఏం చేశారంటే, ఎందుకంటే చట్టం ఆల్పక్క ఉంది, చట్టం ఆల్పక్క ఉందని చెప్పేసి డబ్బులు కావాలి అని చెప్పేసి డిమాండ్ చేయడంతో అసలు నిజంగా నేను అంతే అసలు చాలా ఏంటి ఇంత కష్టం. ఎందుకంటే దేవుడా నువ్వు చూపించావు కదా, నేను ఎంతసేపు ఎలాగా నాకు ఇంకా మైండ్ ఎలా ఉందంటే అప్పటికి, దేవుడా నువ్వు చూపించిందే కదా అని చెప్పి అనుకున్నాం. కానీ నాకు తర్వాత నెమ్మదిగా అర్థమైంది ఏంటంటే, నేను తీసుకున్న నిర్ణయం సరైన దేవుని కనుగొన్నాడు మార్గం కాదు. దేవుడు నాకు చెప్తున్నాడు, వాక్యం ద్వారా చెప్పాడు. మీకు ఇంకో విషయం చెప్పిన కళ కూడా వచ్చింది నాకు, దేవుడు నాకు విజన్లో కూడా చూపించాడు. ఆ విజన్ను కూడా నేను సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయలేదు. అది ఇంటర్ప్రిట్ చేయకుండా నేను ఎంతసేపు ఏంటంటే మనం దేనికైతే మనం అనుకుంటామో దానికే మొగ్గు చూపుతాం, కానీ దేవుడు చెప్పేది మనం పెట్టేస్తూ ఉంటాం. సో ఇలాగ నేను ఆ సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల నా జీవితం ఎలా అయిపోయిందంటే మొత్తం కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోవడం అంటే ఎలాగ చెప్తాను చూడండి, వాళ్ళు అంత చాలా క్రూయల్గా బిహేవ్ చేశారంటే, నన్ను ఇంకా నా మీద అంటే కక్ష పెట్టేసుకుని వాళ్ళ చుట్టూ అందరికీ తెలిసిపోయిందని ఇంకా నన్ను నా మీద రివెంజ్ తీసుకోవాలన్న టైంలో నన్ను జైలు పంపించాలని చెప్పేసి వాళ్ళు చాలా కుట్రలో పండాలు చేశారు. సో అది చెప్పడానికి టైం లేదు కనుక షార్ట్లో ఏంటంటే ఆఖరికి నన్ను వాళ్ళు ఏంటంటే జైల్లో, అప్పుడు 2012లో 3 రోజులు నన్ను జైల్లో కూడా పెట్టారు. 3 రోజులు జైల్లో పెట్టారు. తర్వాత మా పేరెంట్స్ని కూడా జైల్లో పెడదామని అంటే పెట్టినంత పని కూడా అయ్యింది. కానీ దేవుడి కృప వల్ల అది మా పేరెంట్స్ కొద్దిగా దేవుడు తప్పించారు. కానీ నేను తప్పించుకోకుండా, కానీ నేను అనుకున్నాను మా దేవుడు ఏంటి ఎంత చాలా కరెక్ట్గా ఉన్నాను, ఇంతలా ఉన్నాను, మరి నాకే ఎందుకు కష్టాలు, ఏంటి నేను ఏం తప్పు చేశాను అని నిజంగా జైలుకి వెళ్తున్నప్పుడు కూడా ఏంటి అసలు నేను అప్పుడు నాకు దేవుడి మీద చాలా ప్రణాళికలు ఉండేవి. ఇక నేను దేవుని విషయంలో అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి అంటున్నాను. ఏంటి తండ్రి, నేను అప్పటికి నేను సువార్త ప్రకటించడం, బైబిల్ కొని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు అనమాట. బైబిల్ పంచి పెట్టాలని, అది పంచి పెట్టాలి. అప్పటికి నేను పిడి సుందరరావు గారు, అప్పుడు ఏంటంటే జెహోవా తర్వాత నెమ్మదిగా నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను కదా, హైదరాబాద్లో పిడి సుందరరావు గారు సంబంధించిన వాక్యాలు వినేవాడిని. ఆయన మాటలకి అది ఇదని చెప్పి బాగా మంచి దాన్ని రేకెత్తిచ్చే విధంగా ఉంటాయి కదా ఒకప్పుడు. అప్పుడు నేను వాళ్ళ మీటింగ్స్ కూడా నేను సపోర్ట్ చేసి రాజమండ్రిలో కూడా పెట్టడం జరిగింది. సో ఏమైనా కానీ అప్పుడు నేను దేవుని పని చేయాలని చెప్పేసి చాలా ఎన్నో ప్రణాళికలు కలిగి ఉండేవాడిని. అనుకున్నాను అనమాట, తండ్రి ఇప్పుడు జైలుకి వెళ్తున్నాను, రేపు పొద్దున సువార్త చేస్తే నా మాట ఎవరన్నా వింటారా, అంతే కదండి. అప్పుడు అన్నట్టు దిగులు, ఇదిగో ఏదో తప్పు చేయబడి ఏదో నేను లోన్ పెట్టారు. ఎన్ని నిజం చెప్పాలంటే అసలు ఎంత వేదన పడ్డానంటే చాలా వేదన. చెప్పడానికి సమయం సరిపోదు కనుక అంత చాలా రకాలుగా మనోవేదన గురయ్యాను. అసలు నేను ఇంకా సువార్త నేను చెప్పలేను తండ్రి అనుకున్నాను. ఏంటి, నేను ఇంకా సువార్త చెప్పలేను, ఎందుకంటే నాకు ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే నేను చెప్తే ఎవరు వింటారు అని అనుకున్నాను. కానీ ఆ కేసులు నిజంగా చెప్తే నమ్మను. దేవుడు నా మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా వాళ్ళే తీసుకునేలాగా చేశాను. వాళ్ళే నిజంగా అసలు నేను వాళ్ళకి ₹1 ఎందుకు ఇవ్వాలని చెప్పి ఫైట్ చేయాలని చెప్పేసి నేనే లీగల్గా ఫైట్ చేద్దాం, కానీ లీగల్గా ఫైట్ చేయడానికి చూస్తే కనుక లీగల్ సిస్టమ్ మొత్తం భ్రష్టు పట్టిపోయిందండి. అసలు ఎందుకు చెప్పాలంటే పోలీసులు కానీ లాయర్లు కానీ అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎంతసేపు మా లాయర్లు కూడా అవతల వైపు వాళ్ళు లాగేసుకునేవారు. మా దగ్గర డబ్బులు తినేసేవారు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తినేసి వాళ్ళు చెప్పాలంటే నేను ఎంతమంది లాయర్లు మార్చినా కానీ న్యాయం ఆఖరి నాకు ఇంకా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. కానీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయినా కానీ మన దేవుడు కృపగల దేవుడు. కానీ న్యాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచే వచ్చింది. కానీ అసలు ఎంత పోరాడుతున్నా కానీ మా లాయర్లు అందరూ వాళ్ళ తరఫున వెళ్ళిపోయి మొత్తం కొన్ని కేసులు మేము వేయాల్సినవి కూడా వేయకుండా చేశారు. ఆఖరికి జడ్జి కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ తరఫునే
మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళు బాగా డబ్బు అంటే రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించడం మొదలెట్టారు. సో వాళ్ళ దగ్గర ఏముంది, మాకంటే చాలా డబ్బున్న వాళ్ళు. అలాగే వాళ్ళకి రిలేషన్ చేస్తున్నారు కనుక ఆయన ఆర్కే రియల్ ఎస్టేట్లో చేసినట్టు. అలా ఆర్కే రియల్ ఎస్టేట్లో వాళ్ళ ఎండి ఎంఎం కొండయ్య అని ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని కూడా నా మీద, మా పేరెంట్స్ మీద చాలా రకాలుగా కూడా మమ్మల్ని హింసించారు అన్నమాట. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కూడా చాలా అంటే చూస్తే ఇక్కడ ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ అలాగే ఇలా రకరకాల కొంతమంది పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి నన్ను అసలు కేసుని నీరు గార్చే ప్రయత్నం చేశారు. కానీ లాస్ట్ మూమెంట్లో దేవుడు ఎలాగంటే అసలు అయినా కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ అమ్మాయి జడ్జి దగ్గర ఎలా చెప్పిందంటే, నాకు ఏం తెలియదండి, మా నాన్నగారు పెట్టమంటే పెట్టేశాను కేసు అని చెప్పేసి. అంటే దీన్ని ఏమంటే హాస్టల్ విట్నెస్, అంటే తన పెట్టిన కేసుని తాను విరుద్ధంగా చెప్పింది. సో నిజంగా అసలు దేవుడు ఆమె ద్వారా ఆ మాట పలికించి మొత్తం ఆ కేసు నుండి అన్నింటిని కూడా విడుదల కలెక్ట్ చేశారు. అసలు అంటే పెట్టిన వాళ్ళే కేసు ఎప్పుడు విత్డ్రా చేసుకుందామా అని పరిగెట్టుగా చేశారనమాట. చెప్పడానికి సమయం సరిపోదు కనుక వాళ్ళ సైడు ధనం ఉంది, పలుకుబడి ఉంది, చట్టం కూడా ఉంది. మొత్తం నా వైపు చూస్తే ఏమీ లేదు, ఒక్క దేవుడు తప్ప నా వైపు ఏమీ లేదు. కానీ దేవుడు అద్భుత రీతిగా ఆ కేసులు అన్నింటి నుంచి కూడా విడుదల కలెక్ట్ చేశాడు. అన్నింటి నుంచి విడుదల కలెక్ట్ చేసిన నిజంగా దేవుడికి నేను ఇంకా అనుకున్నాను అన్నమాట, సరే తండ్రి మరి కేసులన్నీ విత్డ్రా చేశావు కదా, మరి నీ పని చేయడానికి నాకు నేను ఇంకా ఆయన సువార్త చెప్పాలి అన్నది చల్లారిపోయింది. ఏమైందంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ స్పిరిచువల్గా ఉన్నటువంటి అది అంటే చల్లారిపోవడం అంటే ఎలాగంటే ఇప్పుడు నేను వెళ్ళి సువార్త నాకే కష్టాలు ఉన్నాయి, నాకే ఇన్ని ఉన్నాయి, నేను వెళ్ళి సువార్త ఏం చెప్పగలను, నేను ఏం మాట్లాడగలను అన్నటువంటిది అయిపోయింది. కానీ దేవుడు అంటే సుమారుగా కేసు నుంచి నాకు 2012లో కేసులు పెట్టారు, 2015లో కేసుల నుంచి విముక్తి వచ్చింది. మళ్ళీ 2016లో మళ్ళీ దేవుడు కృప వల్ల నేను అమెరికా వెళ్ళగలిగాను. దేవుడు ఎంత అద్భుత రీతిగా మనం ఎక్కడ పడిపోతామో మనల్ని ఎక్కడ శాతం పడగొడతాడో మళ్ళీ తిరిగి మనల్ని లేపుతాడనమాట. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఒక చిన్న సందర్భం వచ్చింది కనుక మాట చెప్తాను. అంటే మన సీఎం అందరూ కూడా ఒకప్పుడు తప్పుడు కేసులో జైల్లోకి వెళ్ళి తర్వాత సీఎంలు అయ్యారు. అంటే చూస్తే కనుక జగన్ సీఎం అవ్వకముందు, మళ్ళీ మన రీసెంట్గా చంద్రబాబు నాయుడు కూడా సీఎం అవ్వకముందు జరిగింది. సో ఇలాగా మన క్రైస్తవ తరపు నుంచి మరి కేఏ పాల్ గారు కూడా చూస్తున్నారంట, నేను కూడా జైలుకి వెళ్తే సీఎం అవుతాను అన్నమాట. సో యాక్చువల్ జోక్ చేస్తున్నాను అంతే. సో అంటే అది ఒక జోక్. సో అలాగా దేవుడు అంటే మనం తప్పుడు కేసుల్లోనూ కూడా మనం ఇరికించినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడన్నమాట. నిజంగా నన్ను అసలు ఇక్కడ ఉంటే కనుక ఆ కేసులు పెట్టి నేను మానసికంగా కృంగిపోయినప్పుడు దేవుడు నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదు, నీకు మంచి ప్రదేశాలను చూపిస్తానని చెప్పేసి అమెరికాకి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వర్క్లోనూ నన్ను దేవుడు నేను అక్కడి నుంచి చాలా కొత్త ప్రదేశాలు చూశాను. అప్పుడు నిజంగా అనిపించింది ప్రపంచం అంతా అద్భుతంగా ఉంటుందని. కానీ ఇక్కడ ఉన్నప్పుడు అనిపించింది నాకు ఏంటి ఇంతేనా జీవితం అనిపించింది. నాకు నేను చెప్తే నమ్మరు, ఆఖరికి వాళ్ళు తిప్పెట్టిన తప్పుడు కేసు బట్టి సూసైడ్ కూడా చేసుకుందామనే ఆలోచనలు కూడా వచ్చింది. మా పేరెంట్స్ అందరం కూడా సూసైడ్ చేసుకుంది. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిప్పించారని చెప్పి ఎంతో బాధపడ. కానీ దేవుళ్ళో ఉండడం బట్టి లేదని మనం అలా ఆలోచించుకోవాలి, అలా చేయకూడదని అని మా పేరెంట్స్ కూడా నేను వాళ్ళు బలపరిచి అసలు అలాంటి థాట్స్ నుంచి నిజంగా మనం హిందువుల్లో ఉండుంటే కనుక ఖచ్చితంగా సూసైడ్ చేస్తుంది. కానీ క్రైస్తవుల్లో ఉన్నా కనుక దేవుడి వాక్యం తెలుసు కనుక నిజంగా దేవుడు మాట్లాడి మనకు ఆ యొక్క థాట్స్ నుంచి విముక్తి కలగజేసి అటువంటి బలహీనం ఉన్న సమయంలో కూడా మనల్ని బలపరిచి మరి నాకు గొప్ప అవకాశాలను ఇచ్చి మరి విదేశాల్లో
మరి చక్కగా మళ్ళీ తిరిగి నన్ను నేను పునరుద్ధరించుకునేలాగా దేవుడు ఎంతో గొప్ప ప్రభు చూపించాడు. కానీ ఒక మాట, వీళ్ళు అంటే మా ఎక్స్ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ చూస్తే వాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు ఇంకా చూస్తే అప్పటికంటే ఇంకా ధనవంతులు అయిపోయారు. ఇప్పుడు సుమారుగా ఒక 400 కోట్ల ఆస్తికి ఎక్కడ చూసినా స్థలాలు అయిపోయాయి. హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ. అప్పుడు తప్పుల్లోకి రియల్ తప్పులోకి ఇప్పుడు చూస్తే సుమారు 400 కోట్ల ఆస్తి. వాళ్ళకి ఏంటంటే ఏదైనా చేయగలం అంటే ఇంకా స్టిల్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే మర్చిపోయి అసలు విషయం చెప్పడం నేను. ఎందుకంటే స్టార్టింగ్లో మనం హిందువులుగా ఉన్నప్పుడు క్రైస్తవులు అందరూ కూడా ఎలా కనబడతారంటే పరిశుద్ధులుగా కనబడతారండి, పరిశుద్ధులుగా కనబడతారు కదా. సో అలాగే నేను ఈ సంబంధం చేసుకోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు కూడా పరిశుద్ధంగా కనిపించారు. అంటే క్రైస్తవులు అందరూ ఇక్కడ వీళ్ళు చూస్తే కనుక రోమన్ క్యాథలిక్స్, వాళ్ళు ఏ చర్చికి వెళ్ళేవారంటే కనుక రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళేవారండి. సో నాకు అనిపించింది అప్పుడు రోమన్ క్యాథలిక్స్ చాలా అబ్జర్వ్ చేస్తే చాలామంది ఇలాగే ఉన్నారండి. సో రోమన్ క్యాథలిక్స్ ఫ్యామిలీస్ అందరిని పరిశీలిస్తే కనుక వ్యభిచారంలో ఊరికిపోయి చాలామంది. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీనే తీసుకుందాం, మా ఎక్స్ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న అంటే మరి ఇలా చెప్తాను వేరేదో అనుకోవద్దు, వాళ్ళ నాన్నకి మళ్ళీ బయట దాన్ని ఏమంటారండి, ఇద్దరు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం. ఒకరేమో చెప్తాను కదండి ముస్లిం ఆవిడతోని, ఒకరేమో దేవరపల్లి వైజాగ్ దేవులో ఒక ఆవిడతోని. ఇలాగ చూస్తే వాళ్ళ కుటుంబం అందరూ అక్రమ సంబంధాలే. వాళ్ళకి మొత్తం 3 కూతుళ్ళు, 1 కొడుకు. సో మొదటి కూతురు గురించి నేను చెప్పలేను, కానీ మరి ఆ 3వ కూతురు కూడా మ్యారేజ్ ముందు కూడా ఇలాంటి కనెక్షన్. మ్యారేజ్ ముందు కూడా నేను అసలు మనం అంటే చెప్తున్నాను అనమాట. సో అంటే మరి వాళ్ళ అబ్బాయి కూడా ఇలాగే. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇలాగే. వాళ్ళ ఫ్యామిలీ కాదు, వాళ్ళ మా మామయ్య గారి వాళ్ళ తమ్ముళ్ళు కూడా 2-3 మ్యారేజ్. ఏంటండి అంటే 2-3 మ్యారేజ్ అంటే 2-3 ఉంచుకోవడం. అలాగే మా మామయ్య గారు వాళ్ళ అక్క కూడా భర్తను వదిలేసి ఇంకో భర్తను ఉంచుకోవడం. అంటే వీళ్ళ ఫ్యామిలీస్ అంటే నేను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే వాళ్ళు ఏంటి పూర్వతలు ఏం తెలుసుకోకుండా దేవుడు చెప్పాడు గుడ్డిగా, దేవుడు ఇదే చేసుకోవడానికి గుడ్డిగా వెళ్ళిపోవడం బట్టి నేను మీకు చెప్పాను కదండి, నేను వాక్యంతో అనుకుని ఇదే అనుకున్నాను. కానీ అసలు ఆ వాక్యానికి ఎలా జరిగిందంటే నేను దేవుళ్ళో ఉన్నాను అనుకున్నాను, దేవుడు చెప్పాడు అనుకున్నాను, నా ప్రార్థన సమాధానం దొరికింది అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే ఎంత ఎలా ఉంది, మీకు ఏం అర్థమవుతుందని అంతా రివర్స్ అయిపోయింది. వీళ్ళ ఫ్యామిలీ చూస్తే ఇంత భయంకరంగా, వీళ్ళ ఫ్యామిలీ కాదు వాళ్ళ ఫ్రెండ్స్, ఆ రిలేషన్లో ఆర్కే రిలేషన్ వాళ్ళందరూ కూడా ఇంచుకుని ఇలాగే వాళ్ళు అంతా వ్యభిచారం అంతా. వీళ్ళు మళ్ళీ వాళ్ళు సిగరెట్ తాగరు, మందు తాగరు. అంటే సిగరెట్ తాగరు, మందు తాగరండి వాళ్ళు. కానీ దోపించు అంటే ఒక్కొక్క పిచ్చి అంటారు సారా, ఆ ఫ్యామిలీ అందరికీ దోపించు. కాబట్టి మనం క్రైస్తవులే కదా, క్రైస్తవులో ఉన్నారు కదా అని అనుకుంటాం. వాళ్ళు మందు తాగట్లేదు కదా, సిగరెట్ తాగట్లేదు కదా అని అనుకుంటాం. కానీ వాళ్ళు సాహస్యంగా చేస్తున్న పాపాలు చాలా ఉంటాయి. వాళ్ళు అనుకున్నారు వాళ్ళు చేస్తున్న పాపాన్ని వాళ్ళ డబ్బు ద్వారా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కప్పి పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా దేవుడు, ఎందుకంటే మనం కప్పి పెడితే ఏమవుతుందండి, మొక్కై వృక్షం అయిపోతుంది. అది ఒక తప్పును కప్పించుకోవడం కోసం ఇంకా సమయం లేదు, ఏమంటే చాలా తప్పులు చేశారు. అసలు ఒక తప్పును తప్పించుకోవడం, తప్పు మీద తప్పు చేస్తూ ఒక మహావృక్షంగా వాళ్ళు అన్ని పాపాలు చేశారు. కానీ ఇప్పటికీ కూడా స్టిల్ వాళ్ళు రియలైజేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా వాళ్ళకున్న గర్వం చాలా గర్విష్ఠులు అండి అసలు చెప్పండి. ఎందుకంటే గర్వం మనలో ఏదైనా ఉండొచ్చు, కానీ గర్వం అనేది ఉండకూడదండి అసలు గర్వం. ఎందుకంటే సాతాను దేవదూతగా ఉండి సాతానుగా ఎలా పట్టబడ్డాడు, గర్వమే మనసులో అనుకున్నాడు కదండి. మనసులో అనుకున్న గర్వమే పాపం అయిపోయింది. కాబట్టి గర్వం చాలా భయంకరమైనది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా గర్వించే వారిగా ఉండకూడదు. మనం డబ్బు ఉందనుకోకూడదు, మన దగ్గర ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోకూడదు. మనం తోడు దేవుడు. నిజంగా నేను రాంగ్ స్టెప్ వేసినా కానీ దేవుడు నాకు నిజంగా ప్రతి విషయంలోనూ కూడా తోడుగా ఉండి నడిపించాడండి. ఆ తర్వాత నెమ్మదిగా తెలుస్తున్నాను మనం దేవుణ్ణి ఎలాగ అడిగి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్తాను యాక్చువల్గా ఇంకొక 5 నిమిషాలు అండి, ఏమనుకోవచ్చు. అసలు విషయం ఇప్పుడే అది యాక్చువల్లీ. సో 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాలు 7 నిమిషాలు 8 నిమిషాలు 9 నిమిషాలు 10 నిమిషాలు 11 నిమిషాలు 12 నిమిషాలు 13 నిమిషాలు 14 నిమిషాలు 15 నిమిషాలు 16 నిమిషాలు 17 నిమిషాలు 18 నిమిషాలు 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 1
దేవునిలో మన నిర్ణయాలు ఎలా తీసుకోవాలంటే, మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన సమాధానం పొందుకునే వరకు చేయాలి. అంతేగాని సమాధానం ప్రార్థన చేసి సరే నీకు ఇది అంగీకారం అయితే ఓకే, లేదంటే ఆఫ్ చేసే ఇలా అనుకుంటే మనం మూవ్ అయిపోవడం కాదు. ప్రార్థన అంటే ఏంటి? మనం దేవుని సమాధానం పొందిన తర్వాతనే మనం ఏం చేయాలి? ముందుకెళ్ళాలి. సమాధానం పొందకుండా ముందుకెళ్ళాలి. సమాధానం పొందకుండా సరే మేము ఎలా అయిపోతాం తండ్రి. మరి ఒకసారి మీరు చరిత్ర పరిశీలిస్తే, ఇజ్రాయేల్ స్టార్టింగ్లో దేవుని మాట విని దేవుడిని అడిగారు యుద్ధానికి వెళ్ళే ముందు. అలా నెమ్మదిగా వాళ్ళు కూడా ప్రశ్నత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత అన్ని యుద్ధానికి అన్ని రెడీ చేసేసుకుని యుద్ధంకి వెళ్తాను ముందు, తండ్రి ఇది నీకు చిత్తమైన అయితే యుద్ధాన్ని నడిపించాలని టైంలో అనుకుని వెళ్ళి యుద్ధం ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మనం ఏదైనా సరే ప్రార్థనలో మనం ఖచ్చితంగా అడిగి దాని గురించి విచారిస్తూ దాని గురించి కనిపెట్టుకుని ఉండాలి. అర్థమవుతుందని కనిపెట్టుకోవాలి. మనం ప్రార్థనలో అడిగి కనిపెడతా ఉంటే ఖచ్చితంగా ప్రార్థనలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ప్రార్థనలో దేవుడు మనకు సంబంధం ఏర్పడుతుంది. ప్రార్థనలో ఆయనతో మనకి ఒక చర్చ జరుగుతుంది. ప్రార్థనలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రార్థనలో ఆయనతో మనతో మాట్లాడతారు ఖచ్చితంగా. కాబట్టి ప్రార్థనలోని మనం ఆయనతో ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ మనం నిజంగా దేవుడు మాట్లాడితే కనుక మనం వెళ్ళిపోవాలి. మీలో ప్రార్థనలో నాతో దేవుడు మాట్లాడిన ఒక సందర్భం ఏదో ఉందని మీలో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? ఖచ్చితంగా బాగా మరి ప్రార్థన చేస్తే, మనం భక్తిపరులుగా ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ప్రార్థనలో సమాధానాన్ని దయచేస్తాడు. మనం దేవుడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు కూడా మనం కనీసం 1 ఇంచు కూడా మూవ్ అవ్వకూడదు అన్నమాట. మనకి నచ్చిందని చెప్పి, లేదా మనం దేవుడు ఏదో చెప్పేశారని చెప్పి, లేదంటే వాక్యం చూపించేశారని చెప్పేసి, లేదంటే మనం అనుకోవచ్చు మనం వెళ్తున్నప్పుడు ఎక్కడ వాక్యంగా మనకి ఇష్టంగా మనకు అనుకున్నది కనిపిస్తుంది, ఓహో దేవుడు చెప్పేశారు కదా అని అనుకోవడం కాదు. దేవునితో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అవసరమైతే 10 సార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి తప్పితే. ఎందుకంటే సాతాను అంధకార దురాత్మ దృష్టి. ఎందుకంటే యేసు ప్రభువారినే వాక్యంతో ఏం చేశాడు? కానీ ఆయన వాక్యమైన దేవుడికి వాక్యం తెలుసు కనుక ఆయన మరి కరెక్ట్గా మరి సమాధానం చెప్పగలిగాడు. కాబట్టి మనం ఫైనల్గా మనం ఎలా ఉండాలంటే ఈ మాట చెప్తూ ముగిస్తాను. యాకోబు పత్రిక 4:4 చదువుదామండి. యాకోబు పత్రిక 4:4 చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎదుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ రోజున సాతాను యొక్క గురి ఏంటంటే కుటుంబాలు. చర్చ్ అంటే ఏంటంటే చర్చ్ అంటే మనుషులే కదా. సంఘం అంటే మనుషులే. మనుషులు అంటే ఎవరు? కుటుంబమే. కుటుంబం అందరూ కుటుంబాలే కదా. ఈ రోజున సాతాను దాడి చేస్తున్నటువంటి ప్రధానంగా కుటుంబాల మీద. ఈ రోజు కుటుంబాలు ఎలా ఉన్నాయంటే చెప్తాను. యాక్చువల్గా మా ఎక్స్ వైఫ్ వాళ్ళు ఈ కోర్టు కేసులు అన్నీ కొట్టేసిన తర్వాత వాళ్ళు అదే ఆ టైంలో గొడవలు జరుగుతుంది. వాళ్ళ పెద్ద మనుషులు ఎవరో తెలుసండి, బాబు కలిసిపోండి, అమ్మాయి పని మీద అమ్మాయి చేసుకుంటా, నువ్వు మగవాడు కదా, నువ్వు ఈ పని నువ్వు చేసుకో. అర్థమైందండి మీకు? నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. అమ్మాయి పని అమ్మాయి చేసుకుంటా, నీ పని నువ్వు చూసుకుని మగవాడు కదా అన్న టైప్లో చేసి మీ ఇద్దరు కలిసి ఉండండి అని చెప్పేసి అలాంటి సజెషన్ కూడా ఇచ్చారు వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని నిజంగా ఈ రోజున కుటుంబాల్లో చాలా మంది ఎలా ఉన్నారంటే దీన్ని అంటారంటే ఓపెన్ రిలేషన్ అంటారండి. ఓపెన్ రిలేషన్ అంటే ఏంటంటే ఎవరు మడికాలు బతుకు ఇద్దరు కలిసి ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో ఉంటారు, మళ్ళీ వాళ్ళు నచ్చినట్లుగా వాళ్ళు బతుకుతారు. అంటే వేరే వాళ్ళతో కూడా రిలేషన్, మళ్ళీ ఇద్దరికి తెలుసు వాళ్ళంటే ఇద్దరికి తెలిసిపోయి ఇద్దరితో వాళ్ళు మ్యూచువల్ బెనిఫిట్స్. అంటే ఈ రోజున కుటుంబాలు చాలా ముఖ్యంగా పట్టణాల్లో కానీ ఇప్పుడు మన నెమ్మదిగా పల్లెల్లో కూడా విస్తరిస్తుంది. ఇటువంటి కుటుంబ వ్యవస్థ దేవుడు అసలు అంగీకారం కానీ సాతాను కుటుంబ వ్యవస్థలోకి తీసుకొచ్చి భ్రష్టు పట్టించి దేవునికి దూరం చేయాలి. ఎందుకంటే వ్యభిచారం అంటే ఏంటి చెప్పండి?
పెళ్ళికి ముందు చేసేది కాదు. పెళ్ళికి ముందు చేసేది కాదండి. పెళ్ళికి ముందు చేసేది జారత్వం అంట. పెళ్ళికి ముందు చేసేది జారత్వం, పెళ్ళి అయిన తర్వాత చేసేది వ్యభిచారం. దేవుడి రెండింటిని కూడా అంగీకరిస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నేను నా ఎక్స్ వైఫ్ పెళ్ళి అయిన తర్వాత ఎలా పెళ్ళి అవ్వకముందు కూడా యాక్చువల్గా ఆ అమ్మాయి ఒకరితో లేచిపోయిన సందర్భాలు కూడా ఆ అమ్మాయి గురించి నాకు తెలిసింది. అంటే ఎంత భయంకరమైన ఫ్యామిలీ అంటే చెప్తే దేవుడికి అనుగుణంగా మనం కనబడతనేమో మనకి అనుకుంటాం. దేవుడు ఇది ఏర్పరిచిందేమో అంటూ మనం ఊగిపోతున్నప్పుడు మనకి దారిలో టక 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 దెబ్బలు తగ్గుతున్నప్పుడు అప్పుడు తండ్రి ఇది నీ చిత్తం కాదు కదా, అనవసరంగా నేను స్టెప్ వేసాను. కానీ మనం ఒక్కసారి పడిన తర్వాత మళ్ళీ దాన్ని మనం చేసుకోవాలంటే చాలా ఈలోపే ఏం కోల్పోతాం అంటే సమయం కోల్పోతాం. ఏం కోల్పోతాం? ధనం కోల్పోతాం. ఈలోపే ఏం కోల్పోతాం అంటే మనశ్శాంతి కోల్పోతాం. బాగా చెప్పారు. నిజంగా అసలు మెయిన్ అదే. శాంతి ఉండదు, సమాధానం ఉండదు, మనశ్శాంతి కోల్పోతాం, వయసు కూడా కోల్పోతాం. సుమారుగా ఈ వ్యవహారం వాళ్ళు ఇప్పుడు అమ్మాయి యాక్చువల్గా ఏంటంటే ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయితో నాకు మ్యారేజ్ అయ్యింది 2010 ఏప్రిల్లో. 2012 మేకి మేము విడిపోయాం. అంటే సుమారుగా 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలను కూడా అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేసి, లేదంటే మా అమ్మ నాన్న చూస్తానని చెప్పేసి వెళ్ళిపోయేది. ఎక్కువ అసలు ఉండేది కాదు. సో అలా మేము ఇద్దరం కలిసి ఉన్న మహా అయితే 8 నెలలు 9 నెలలు అంతే. సో ఈ 2 ఏళ్ళు నేను చేసిన తప్పుకి 2 ఏళ్ళు మ్యారేజ్ లైఫ్. కానీ విడిపోయిన తర్వాత నా లైఫ్ ఎప్పుడు 2012 నుంచి ఇప్పటికీ కూడా నాకు డివోర్స్ లేదు. ఎందుకంటే డివోర్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఈ పేపర్ కదా ఈ మధ్యకాలంలో వాళ్ళు కలవడానికి మళ్ళీ ట్రై చేసి మళ్ళీ ఎంత స్టోరీ. సో నేనైతే కనుక ససేమేరా 80% అలాంటి ఎందుకంటే మనం దుష్ట సాంగత్యం మంచి చెడవని. ఎందుకంటే ఒక చీకటి ఉన్న చోట వెలుగు ఉంటుందా? ఉండదండి. నిజంగా నేను దేవుడిలో లేకపోతే కనుక నేను ప్రశ్నత్వం అయిపోతాను. ఖచ్చితంగా దేవుడిలో నేను గట్టిగా నిలబడకపోతే కనుక ఖచ్చితంగా నేనేమైపోతాను? నేను దుష్ట సాంగత్యమే చేయను. మీకు అర్థమవుతుందండి? అపవాదితోనే అయిపోతాను. అపవాది కావాల్సినట్టుగానే చేతును. అపవాది అలాగా మరి మనల్ని ఎలా చేస్తుందంటే దుష్ట సాంగత్యం మంచి నడవడానికి చెప్పేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా వెలుగు సంబంధులు చీకటి సంబంధులతో ఏమి పొద్దు అని అడుగుతాడు దేవుడు అడగడానికి. కాబట్టి మన పొద్దు ఎప్పుడు కూడా వెలుగు సంబంధంతోనే ఉండాలి. అందుకే నేను వాళ్ళని ఎప్పుడు కూడా అసలు వాళ్ళతో కాంప్రమైజ్ దాన్ని ఏమంటారంటే మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కానీ. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి గర్వం కానీ ఆ యొక్క పశ్చాత్తాపం కానీ అసలు మారు మనసు అనేది లేకుండా ఇంకా వాళ్ళు ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఇంకా స్టిల్ రిలేషన్ ఉంది కనుక ఆ అమ్మాయికి ఎటువంటి నొప్పి లేదు. వాళ్ళు ఏమడుతున్నారంటే అయితే మాకు డబ్బు కావాలి, లేదంటే మీకు విడాకులు ఇవ్వమన్నారండి. ఇప్పుడు ఫస్ట్ యాక్చువల్గా పెద్దలో సెటిల్మెంట్ అయిపోయింది. నాకు 2 సంవత్సరాల క్రితం 7 లక్షలు సెటిల్మెంట్ అయిపోయింది. బాబు వాళ్ళు తీసుకుంటా అన్నారు. ఓకే, మేము అన్నింటికి అంగీకరించాం. ఓకే, 2 సంవత్సరాల క్రితమే. అప్పటికి ఇంకా 12 విడిపోయి అప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది. సరే అని చెప్పి అన్నింటికి అంగీకరించాం. సరే వాళ్ళు కూడా విడాకులు ఇచ్చేస్తానన్నారు. సరే అని చెప్పేసి మేము అన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి మొత్తం వాళ్ళ ఆయనతో అన్ని డాక్యుమెంట్స్ అన్ని పంపించాము. వాళ్ళు వాట్సాప్ చేసి అన్ని చూసుకుని ఓకే అని చెప్పి మేము వస్తాం ఈ పలానా డేట్ అన్నారు. మళ్ళీ ఏం బుద్ధి పుట్టిందో ఏంటో అంటే అబ్బాయి అమెరికా వెళ్ళాడు కదా, 7 లక్షలు ఇస్తారా మాకు అలా కుదరదన్న టైంలోని వాళ్ళ పెద్దల ద్వారా అందిన సమాచారం ఏంటంటే వాళ్ళకి ఇంకా డబ్బు కావాలంటే అంత డబ్బు ఉన్నా కానీ ఇంకా ఏంటంటే కావాలంటే డబ్బు. ఎందుకంటే అమ్మాయి వేరే వాళ్ళతో రిలేషన్ ఉంది కనుక నొప్పి లేదు. ఎప్పుడొస్తే అప్పుడొస్తే మనకు అయితే డబ్బు అవుతుంది. అన్యులు ఎలా చూస్తారంటే అన్యులంటే వీళ్ళు క్రైస్తవులుగా ఉన్నా కానీ వీళ్ళు అన్యులని అంటాను నేను. ఎందుకంటే రోమన్ క్యాథలిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం అలాగే భ్రష్టపెట్టిపోయారండి. అన్యుల్లాగా ఇంకా అన్యులు చాలా బెటర్ అండి. ఇంకా నీతి జ్ఞానం కొంతవరకునే ఉంది కానీ వీళ్ళకైతే. ఎందుకంటే దేవుడు కృపామయుడు. ఏ తప్పు చేసినా కానీ అలా ఎలా ఉంటారంటే దేవుడు కృపామయుడు, కరుణామయుడు, క్షమించేమయుడు. అంటే క్షమిస్తారు కానీ మారు మనసు లేకుండా క్షమించేస్తారు వాళ్ళు. సో అలా అనుకుంటారనమాట. సో ఏదైనా కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా మరి డివోర్స్ ఇవ్వకుండా వాళ్ళు
అదొక ఇంకొంత ఇంకా దేవుడు గొప్ప అద్భుతం చేస్తారని అనుకున్నా మీరు కూడా మీ ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకుని ఇంకా అది కూడా అయిపోతే ఖచ్చితంగా దేవుడు నాకు ఇంకా పరిపూర్ణమైన విముక్తి కలగజేస్తారు. కాబట్టి మరి మరి విన్న వాక్యాన్ని బట్టి మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు, దేవుడికి మహిమ. అలాగే మరి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇంకా చాలా ఉంటుంది, ఎందుకంటే ఇది సగమే చెప్పినట్టు అనిపించింది నాకు. అయితే ప్రభునందు ప్రియులరా, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుదాం.